శుభోదయం అండి, అందరికీ నమస్తే. సో మనము ప్రతి గురువారం కూడా చదువుకుంటున్నటువంటి క్లాసెస్లో లాస్ట్ ఒక 4-5 క్లాసెస్ నుంచి దాదాపుగా మనం హెమరేజిక్ రెమెడీస్ గురించి చదువుతూ ఉన్నాము, మనం వింటూ ఉన్నాము. సో వాటి గురించి క్లియర్గా ఇంకా చెప్పడానికి మనకి ఆ, ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ గారు వస్తున్నారు. శ్రీకాంత్ గారు సో ఆ, చాలా క్లియర్గా చెప్తారు. ఏ డ్రగ్ అయినా సరే చాలా క్లియర్గా ఉంటుంది సార్ది, అంటే వినసొంపుగా ఉంటుంది. సో మనం డెఫినెట్గా సార్ యొక్క ఇన్ఫర్మేషన్ని, సార్ చెప్తున్నటువంటి వాటిని క్లియర్గా నోట్ చేసుకుంటూ విందామన్నట్టుగా చెప్తున్నాను. ఈరోజు డెఫినెట్గా మంచి క్లాస్ ఉంటుంది. లెట్స్ ఎంజాయ్.
ఓకే సార్, డెఫినెట్గా. ఇప్పుడు సార్ వచ్చారు, శ్రీకాంత్ గారు. సో సార్ లెక్చర్ విందాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. శ్రీ గురుభ్యో నమ. సో అందరికీ నమస్కారం అండి. సో వెరీ గ్లాడ్ టు మీట్ యు నమస్కారం ఆల్ మాస్టర్ అగైన్. గారు. ఏదండి? సో వెరీ గ్లాడ్ టు మీట్ యు ఆల్ అగైన్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో, చాలా సంతోషం అందరికీ కూడా. ఆ, నిన్న అన్నయ్య నాకు కాల్ చేసినప్పుడు ఇలా హెమరేజిక్ రెమెడీస్ గురించి మేము డిస్కస్ చేసుకుంటున్నాం అన్నారు. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ నైస్. ఎందుకంటే హెమరేజిక్ రెమెడీస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వేళ దాంట్లో. సో నేను అన్నాను, లెట్ us కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్, ఎందుకు మార్చడం అని చెప్పి. సో ఈవేళ మనం ఆ హెమరేజిక్ రెమెడీస్ తాలూకు థెరాప్యూటిక్స్ మనం కంటిన్యూ చేసుకుందాం. అంటే ఐ డోంట్ నో యాక్చువల్గా ఎట్ వాట్ రెమెడీ వీవర్ దేర్ ప్రీవియస్లీ. నేను రఫ్గా థెరాప్యూటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ బ్యాక్. సో ఫస్ట్ రెమెడీ మనకి హెమరేజెస్ లో, అంటే యూజువల్ గా మనం యూటిరిన్ హెమరేజెస్ నే హెమరేజెస్ గా ఎక్కువగా కన్సిడర్ చేస్తాం ఎక్కువగా. సో మోస్ట్లీ యూట్రైన్ హెమరేజెస్ అంటే ఏవైతే గైనిక్ పార్ట్స్ ఆఫ్ ఫిమేల్ నుంచి వచ్చే హెమరేజెస్ ఏ ఉంటాయో వాటిల్ని మనం మోర్ కాన్సెంట్రిక్ గా తీసుకుంటాం. మిగతావి కూడా చెప్పుకోవచ్చు, బట్ ఎక్కువగా దానికి సంబంధించినవి చెప్పుకుంటాం. కొన్ని ప్రాక్టికల్ కేసెస్ నాకు గుర్తున్నంత వరకు. సో అలా ఫస్ట్ కేసు, ఫస్ట్ రెమెడీ మనకి యూజువల్గా అకాల్ఫియా ఇండికా. ఇది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. ఎందుకు ఇది అంత అద్భుతమైన రెమెడీ అంటే ఆ, ఈ అకాల్ఫియా ఇండికా నోట్లోంచి బ్లడ్ పడడం, అది యూజువల్గా మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్, మనం ఆఫ్టర్ బ్రష్ ఆ టైంలో గొంతులోంచి మనం బాగా కాండ్రించినప్పుడు అందులోంచి మనకి బ్లడ్ ఛాయలు కనపడుతూ ఉంటాయి. ఇది యూజువల్గా అకాల్ఫియా ఇండికా తాలూకు ఎఫినిటీ. అలాంటి కేసెస్లో మాత్రం ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. యూజువల్గా 6 పొటెన్సీ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. 6 పొటెన్సీలో కనుక మనం డైలీ వేయగలిగితే 2-3 డోసెస్, ఈ అకాల్ఫియా ఇండికా 6 చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మా గురుగారు డాక్టర్ ఈవిఎం ఆచార్య బుజ్జి గారు అంటాం, ఆయన చాలా ఎక్కువగా వాడేవారు ఈ రెమెడీ. ప్రాక్టికల్గా ఇది క్లార్క్లో దీని గురించి కొంత మెన్షన్ చేసినప్పటికీ ఆ, ఆయన తీసుకున్నటువంటి ఎఫినిటీ అద్భుతంగా పనిచేసింది. సో అకాల్ఫియా ఇండికా 6 పొటెన్సీలో మీరు ఈ రకమైన కేసెస్ అన్నిట్లోనూ కూడా గొంతులోంచి కఫంలో రక్తం అట్లా పడిన అన్ని కేసెస్లో, లేదా విడిగా రక్తం పడిన అన్ని కేసెస్లో కూడా మనం అకాల్ఫియా ఇండికా యూజువల్గా 6 పొటెన్సీ సరిపోతుంది. మనం అది చక్కగా అడ్మినిస్టర్ చేయొచ్చు మీరు చూసినట్టయితే. ఇక నెక్స్ట్ ఎకోనైట్. ఎకోనైట్ నేపాల్స్, ఇది మీ అందరికీ తెలిసిన మనదే. ఎకోనైట్లో ఏ రకమైనటువంటి డిశ్చార్జెస్ హెమరేజెస్ లోనైనా ఎకోనైట్ ఇండికేట్ అవుతుంది. గొంతులోంచి కావచ్చు, వెజైనల్ డిశ్చార్జెస్ కావచ్చు, లేదా కడుపులోంచి కావచ్చు. గొంతులోంచి వచ్చేదాన్ని హెమాప్టైసిస్ అంటారు, అదే కడుపులోంచి వచ్చేదాన్ని హెమటెమిసిస్ అంటారు. లేదా కళ్ళల్లోంచి కావచ్చు, లేదా ముక్కులోంచి కావచ్చు, చెవిలోంచి కావచ్చు. ఇట్లా డిఫరెంట్ జోన్ మీరు ఎక్కడి నుంచైనా ఈ ఎకోనైట్ అనేటువంటి రెమెడీ ఇండికేట్ అవుతుంది.
ఎకోనైట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే యూజువల్గా చాలా బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది ఎకోనైట్లో. హెమరేజెస్లో మీరు చూసుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే, ఒకటి ఆ, హెమరేజ్ తాలూకు ఏ హెమరేజ్ అయినా ఇది మీరు చూసుకోవాలి. హెమరేజ్ యాక్టివా ప్యాసివా? యాక్టివ్ అంటే చాలా ఫోర్స్ఫుల్గా స్పీడ్గా గషింగ్గా ఉంటుంది యాక్టివ్ హెమరేజెస్. ప్యాసివ్ అనేటువంటి వాటిల్లో ఏంటంటే అంత ఫోర్స్ ఉండదు, అంత వెలాసిటీతో డిశ్చార్జెస్ రావు, చాలా స్లోగా వస్తే కొంచెం కొంచెం వస్తుంటాయి. ఈ పాయింట్ ఒకటి మీరు కన్సిడర్ చేసుకోవాలి. మనం పేషెంట్ ఎవరైతే చెప్తున్నారో ఇదొకటి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆయన వాళ్ళు ఎవరైనా పేషెంట్ ఎక్స్ పేషెంట్ అది యాక్టివా ప్యాసివా, ఇది క్లారిటీ ఫస్ట్ ఉండాలి. రెండు, కలర్ ఆఫ్ ది హెమరేజ్. అది బ్రైట్ రెడ్ బ్లడ్డా, డార్క్ బ్లడ్డా, లేకపోతే కోయాగ్యులేటెడ్ క్లాట్స్తో పడుతుందా, లేదా వితౌట్ క్లాట్స్తో పడుతుందా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏ హెమరేజెస్లోనైనా. ఇక మూడవది, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకో, మనం పేషెంట్కే మందు ఇస్తున్నాం తప్ప హెమరేజెస్ కాదు. ఈ పాయింట్ మర్చిపోకూడదు. ఎందుకంటే కొన్ని కేసెస్లో అవుట్ ఆఫ్ బాక్స్ మెంటల్ సిమ్టమ్స్ మీదే వేయవలసి ఉంటుంది, కొన్ని కేసెస్లో కొంత ఫిజికల్ ఎఫినిటీ కూడా ఉంటుంది. ఉదాహరణకి మిలిఫోలియం అనే మందులో నిజానికి ఏ రకమైన మెంటల్ సిమ్టమ్స్ ఉండవు, లేదా ఎరిజరాన్ అనే మందులో కూడా ఏ రకమైనటువంటి మెంటల్ సిమ్టమ్స్ ఉండవు. అదే ఆర్సనిక్ ఆల్బమ్ ఉందనుకోండి, మీ అందరికీ తెలుసు, వాడికి చనిపోతానన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ఎకోనైట్ మనం తీసుకున్నట్టయితే ఎకోనైట్లో బ్రైట్ రెడ్ బ్లడ్ హెమరేజెస్ ఉంటాయి. అది ముక్కులోంచి కావచ్చు, గొంతులోంచి కావచ్చు, చెవిలోంచి కావచ్చు, లేదా నోట్లోంచి కావచ్చు, వాంతి అవ్వచ్చు, లేదా లంగ్స్లోంచి రావచ్చు, లేదా వెజైనల్ డిశ్చార్జెస్ గైనిక్ మెట్రోజియా మెనరోజియా కావచ్చు. ఏవైనా కానీ చాలా బ్రైట్ రెడ్ బ్లడ్ డిశ్చార్జెస్ ఉంటాయి ఎకోనైట్లు. దాంతోపాటు ఆ బ్రైట్ రెడ్ బ్లడ్తో పాటు వాడికి విపరీతమైనటువంటి యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్నెస్ ఉంటాయి. అంటే ఆ కొద్దిగా బ్లడ్ పడుతుంటేనే వాడు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు, వాడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు, వాడికి ఏదైనా అయిపోతుందని విపరీతమైనటువంటి భయం వాడికి. ఇది ఎకోనైట్లో చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎకోనైట్ తాలూకు ఎపిస్టాక్సిస్ ఉందనుకోండి ముక్కులో, ముక్కులోంచి ఎపిస్టాక్సిస్ యూజువల్గా ఎకోనైట్ బెల్లడోనా చాలా ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటాయి. నేను ఒకసారి ఎకోనైట్ వేశాను ఒక ఎపిస్టాక్సిస్ బాయ్ కేసులో. ఎందుకు వేశానంటే వాడు, ఆ బాయ్ పాపం, ఆ ముక్కులోంచి రక్తం వచ్చేసరికి వాడు ఒక 8-10 ఏళ్ల పిల్లవాడు అనమాట. వాడికి ముక్కులోంచి రక్తం వచ్చేసరికి వాడికి ఎంత భయం వేసి విపరీతమైన ఏడుపు. వాడు ఎంత ఏడుపో, గట్టిగా ఏడుపు, అది క్యామెల్ల ఏడుపులా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావురా, ఎందుకు ఏడుస్తున్నారా అంటే వాడు ఇలా పట్టుకుని, ముక్కు ఇలా పట్టుకుని ఇలాగా, వాడికి బ్లడ్ వస్తుంది అనమాట. అందుకని వాడికి భయం, ఇలా పట్టుకున్నాడు ముక్కు ఇలాగ 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 ఇలా ఇలా. అప్పుడు నేను అడిగాను వాళ్ళ అమ్మగారిని, ఎందుకండి ఏడుస్తున్నా అంటే వాడికి భయం అండి, ఆ, ఈ బ్లడ్ వచ్చిన దగ్గర నుంచి వాడికి ఇంకా ఎక్కువ ఏడు చేస్తున్నాడని. ఇప్పుడు ఎకోనైట్ 30 ఒక్క డోసు వేస్తే ఒక 10 minutes ఐపిస్టాక్సిస్ కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషనల్గా వేరే మందు పడాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ముందు ఆ ఇమీడియట్గా ఎకోనైట్ వాడికి చాలా బాగా హెల్ప్ చేసింది. ఇది మీరు ఎకోనైట్లో బాగా గమనించాల్సిన విషయం. ఎకోనైట్ హెమరేజెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. వాటికి బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది, విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది, చనిపోతానేమో అనే భయం. ఎగ్జాక్ట్గా చనిపోతానని చెప్పకపోవచ్చు కానీ భయం మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇది మీరు పట్టుకోవాలి ఎకోనైట్లో. నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో మనం ఇలాంటి హెమరేజ్ వాటిల్లో మీరు యూజువల్గా మోస్ట్ అండర్ రేటెడ్ రెమెడీ అంటారు, అది ఆంబ్రాగ్రీషియా. అస్సలు ఊహించం మనం ఈ రెమెడీని ఈ మెట్రోజియా మెన్రోజియా కేసెస్లో. ఎందుకంటే ఇది చాలా హైలీ ఇండికేటెడ్ రెమెడీ ఇలాంటి కేసెస్లో. ఎలాంటి దాంట్లో ఇండికేట్ అవుతుంది అంటే, యూజువల్గా ఆంబ్రాగ్రీషియా ఎలా వస్తుందంటే, మెన్సెస్ ఉంటుంది ఉదాహరణకి, కిందటి నెల 4వ తారీఖున అయ్యాం,
మళ్ళీ నెల 4వ తారీఖున మెన్సెస్ రావాలి, లేదా ఓ 2 రోజులు తిథి ప్రకారం. యాక్చువల్గా తిథి ప్రకారం చూడాలి. నాకు ఎప్పుడూ ఓ 3 రోజులు ముందు వచ్చేస్తుందండి అంటారు కొంతమంది, అంటే వాళ్ళు కరెక్ట్గా వస్తున్నట్టు. ఎందుకంటే డేట్స్ మనం కొంత అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే పాపం మన ప్రకృతికి ఇంగ్లీష్ క్యాలెండర్ తెలియదు. దానికి తెలిసింది ఏంటంటే చాంద్రమానం. మాస్టర్ గారు చెప్పారు, మనకి చాలా బుక్స్లో కూడా ఉంది. ఎందుకంటే చంద్రుడు జెర్మినేషన్కి కారకుడు. ఈ భూమి మీద జరిగే చరాచర సృష్టి అంతా పునరుద్భవించటానికి కారణమైనటువంటి వారు చంద్రుడు. సో చాంద్రం అనేటువంటిది ఎక్కువగా మనస్సుకి మరియు ఇంద్రియాలకి సంబంధించింది. అలాగే మన అవయవ వ్యవస్థ కూడా ఎప్పుడు ఈ మూన్ అనేది మనకి చాలా ప్రామాణికం. అందుకని మన బాడీలో జరిగే చాలా రసాయనిక మార్పులు మనకి ఈ చంద్రుడు కారకుడవుతాడు. అటువంటి వాటిల్లో ఈ జెర్మినేషన్ వ్యవస్థ అంతా కూడా చంద్రుడి అండర్టేకింగ్లో ఉంటుంది. అందుకని మెన్సస్ యూజువల్గా చాంద్రమానం ప్రకారం వస్తుంది. అంటే ఇలా త్రయోదశి వచ్చింది అనుకోండి, శుద్ధ త్రయోదశి వచ్చింది అనుకోండి, మళ్ళీ సారి కూడా శుద్ధ త్రయోదశి వస్తే అది కరెక్ట్గా వస్తున్నట్టు, ఏం కంగారు పడక్కర్లే. చాలా మంది పాపం అది తెలియక ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్లు చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ నిజం చెప్పాలంటే నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. అదో పిచ్చి క్యాలెండర్. అసలు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళు అంత మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు, మీరు జాగ్రత్తగా చూస్తే. అందుకే నాకు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చేస్తే సేమ్ టు యూ అంటాను అంతే. నేను అసలు ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను, ఎందుకంటే అది న్యూ ఇయరే కాదు. ఎందుకంటే మన భూమి మీద మనతో పాటు అనేక పశు పక్షి మృగాదులతో పాటు మానవుడు నివసిస్తున్నాడు. అందుకని మానవుడిదే కాదు ఈ భూమి, మిగతా వాళ్ళందరిది కూడా భూమి వాళ్ళదే. సో మనం కూడా అందులో ఒక భాగం. సో మరి మనం చాలా మెచ్యూర్డ్ అని మనం అనుకుంటూ ఉంటాం, కాబట్టి మనం ఒక న్యూ ఇయర్ జరుపుకోవాలి అనుకున్నాం, తప్పులేదు. కానీ మిగతా పశుపక్షి మృగాదులు యాక్సెప్ట్ చేసేది ఆ వింటర్లో చలి మధ్య వచ్చేటువంటి ఆ 1వ తారీఖు కాదండోయ్. అందరూ మీరు చూస్తే ఫాల్గుణ మాసం అయ్యాకనే మీకు తెలుస్తుంది. అందుకే చెట్లు అప్పుడే చిగురిస్తాయి, తాలూకు విధి విధానాలు మారతాయి. అవన్నీ కూడా మైగ్రేషన్కి అవి శ్రీకారం చుడతాయి. ఇలా మీరు ఏది చూసినా ఈ భూమి మీద ఆ టైంలోనే జరుగుతుంది. అందుకే యూజువల్గా మార్చ్ నెలలో లేదా మార్చ్ ఏప్రిల్లో మనకే కాదు, తమిళ వాళ్ళకైనా ఎవరికైనా కూడా యాక్చువల్ న్యూ ఇయర్ క్యాలెండర్ స్టార్ట్ అయ్యేది అప్పుడే. అలాగే పశుపక్షి మృగాదులకి. అందుకనే మనకి కూడా అలాగే ఉండేది పూర్వం. మీరు చూడండి, సెప్టెంబర్ అంటే సెప్ అంటే 7, కానీ మనకి 9వ నెల వస్తుంది. అలాగే అక్టోబర్ అంటాం 8వ నెల, కానీ 10వ నెల వస్తుంది. ఇలాగ ప్రతిదీ తప్పులు తడకే. ఎందుకంటే పూర్వం అది అలాగే ఉండేది. మార్చి నుంచి లెక్కేసుకుంటే మీకు సెప్టెంబర్ 7వ నెలే, కానీ మనం జనవరి నుంచి పెట్టి లెక్కేస్తున్నాం కాబట్టి అది మిస్కాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి వాస్తవంగా మనతో పాటు పశు పక్షి మృగాదులు అన్నిటికీ కూడా న్యూ ఇయర్ అదే. సరే, ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టుకుంటే మనం మళ్ళీ బ్యాక్ వస్తే ఈ చంద్రుడు గమనాకారం. అందుకని ఈ చాంద్రం ప్రకారమే తిథులు అడ్జస్ట్ అవుతాయి. సో మనకి త్రయోదశి నుంచి త్రయోదశి వచ్చింది అనుకోండి, కరెక్ట్గా వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నట్టు లెక్క. ఒకవేళ కరెక్ట్గా మధ్యలో ఓవ్యులేషన్ అంటే జననేంద్రియాల్లో ఆ టైంలో ప్రతి నెల బ్లీడింగ్ కనబడుతుంది వీళ్ళకి ఎగ్జాక్ట్గా. అలాంటి వాళ్ళల్లో మనకి ఆంబ్రాగ్రీషియా అలా కాకుండా అదొక రకం. ఇంకో రకం ఏంటంటే వీళ్ళు బాగా ఏదైనా ఎక్కువ పని చేశారనుకోండి, సపోజ్ ఆ రోజు బకెట్ మోసారు, ఎప్పుడో త్రయోదశి నాడు రావాలి, ఈవేళ ఏదో బకెట్లో నీళ్లు మోసారు, ఒక పెద్ద బకెట్ పాపం, లేకపోతే మెట్లు గడిగారు. ఇలా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి వెంటనే కొంచెం బ్లీడింగ్ కనబడుతుంది. లేదా బాగా మోషన్ బాగా హార్డ్గా అయ్యింది, ఆ- అది అవగానే బ్లీడింగ్ కనబడుతుంది. చిత్రంగా క్యాల్కేరియా కార్బ్ లో కూడా ఉంటుంది.
ఇలా అంటే ఆర్ మెనరోజియా ఇది ఏంటంటే ఏ రకమైనటువంటి ఫిజికల్ ఎగ్జర్షన్ ఉన్నా ఏ రకంగా కొంచెం ఇబ్బంది పడినా వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ కనపడదు. అది ఆంబ్రగ్రీషియాలో ఉంటుంది. అదే ఇది ఒకటి. తర్వాత వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ కూడా తీసుకోవాలండో, ఇది ఒకటే తీసుకుంటే అవ్వదు. ఆంబ్రగ్రీషియాలో మెంటల్ సిమ్టమ్స్ ఏంటంటే ఆంబ్రగ్రీషియాలో ఒక పెక్యూలియర్ సిమ్టమ్ ఉంది. ఎవరైనా చెప్తారండి? ఒక విచిత్రమైనటువంటి నవ్వుతూ సిమ్టమ్. నవ్వు- నవ్వుతూ ఉన్న వాళ్ళు చూస్తే వాడికి పడదు సార్. కాదు కాదు, మనకి టెక్స్ట్ బుక్స్ నిండా ఒక పాయింట్ ఉంటుంది. షివరింగ్ ఉంటుంది సార్. Cannot pass urine in presence of others. కెనాట్ Stool or పాస్ urine. యూరిన్. వెరీ నైస్, వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు తల్లి. థ్యాంక్ యూ. సో కెనాట్ పాస్ యూరిన్ మోషన్ స్టూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వెళ్ళలేరు. ఇది ఎవరు వెళ్ళలేరు కదా, వాళ్ళే వెళ్ళగలరా? అసలు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్ళగలరా? ఏమండి చెప్పండి, ఎవరు చేయలేరు కదా ఆ పని. మరి ఏంటి ఆ సిమ్టమ్కి అర్థం? మనం ఎన్నాళ్ళు చదివేసుకుంటున్నాం. మాకైతే బిహెచ్ఎంఎస్లో అయితే తెగ రాసేస్తాం. కెనాట్ పేర్ పాస్ యూరిన్ ఆర్ స్టూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్, ఆంబ్రగ్రీషియా మెంటల్ సిమ్టమ్స్ నెంబర్ 1. బిహెచ్ఎంఎస్ వచ్చేస్తుంది, ఎండి వచ్చేస్తుంది, పిహెచ్డి వచ్చేస్తుంది. ఓహో గొప్ప డాక్టర్ ఎండి అని చెప్పి పక్కన రాసేసుకుంటాం. కానీ ఆ సిమ్టమ్ తాలూకు వాల్యూ ఏంటో మనకు తెలియదు. చిన్నపిల్లలకు ఏంటండి? కూడా చిన్నపిల్లలు పోనీ చిన్నపిల్లలకి అనుకుందాం, పోనీ మరి పెద్దవాళ్ళలో ఆయన ఏం చిన్నపిల్లల్లో అని రాయలేదు కదా. కెనాట్ పాస్ యూరిన్ ఆర్ స్టూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అని రాశారు. ఇన్ చిల్డ్రన్ అని ఏం రాయలే. ఏమంటారు? మరి ఏమిటి దాని అర్థం? ఏమండి? కొంచెం ఆలోచించండి, ఎవరికైనా తడుతుందా? అంటే ఒంట్లో బాగున్నప్పుడు బెడ్ అయినప్పుడు వాడికి యాక్చువల్గా వాడు బాత్రూమ్ వెళ్ళలేడు. అప్పుడు నర్స్ తాలకు అవసరం ఉంటుంది. అప్పుడు ఓకే అటువంటి టైంలో ఓకే నర్స్ వెళ్ళలేడు అనమాట. ఓకే ఒప్పుకుందాం. ఓకే, కానీ మరి ఆ ఒక్క కండిషన్లో దాన్ని అలా అప్లై చేస్తాం. మరి మిగతా చోట్ల కెనాట్ పాస్ యూరిన్ ఆర్ స్టూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ ఇన్ బెడ్ రిడెన్ పేషెంట్స్ అని ఏం రాయలేదు కదా. ఆ సిమ్టమ్ ప్రూవింగ్లో వచ్చిందని రాశారు వాళ్ళు. అది హ్యానిమన్ దాంట్లోనే ఉంది. సార్ 6 బయట ఎక్కడో ఇండివిజువల్ గా వెళ్ళాలి సార్. అదే అంతవరకు ఆయన పాస్ చేయలేడు సార్. కరెక్ట్. సరే అయితే పోలేండి, నేనే చెప్తాను. ఇప్పుడు దాన్ని రెట్రోస్పెక్టివ్గా ఆ సిమ్టమ్ని స్టడీ చేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సమయంలో కెనాట్ పాస్ యూరిన్ ఆర్ స్టూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అని మనం ఒక లక్షణం రాసామనుకోండి. ఆ వ్యక్తిలో ఎవరైతే అది చెయ్యలేరో వారిలో ఏముంటూ ఉండాలి? ఏముంటే ఆ సిమ్టమ్ పిరికిదనం ఉంటుంది. Bashfulness, sir. Shyness. సిగ్గు మొహమాటం, సిగ్గు మొహమాటం. ఎంబరాస్మెంట్, బ్యాష్ఫుల్నెస్, ఒక రకమైన అసహ్యం. సో ఆంబ్రగ్రీషియాలో ఉండే పాయింట్ అది. యాక్చువల్గా వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్లో ఉండేది ఆ ఎంబరాస్మెంట్, ఆ బ్యాష్ఫుల్నెస్, ఆ టిమిడిటీ, ఆ అసహ్యం. అందుకని ఆంబ్రగ్రీషియా పేషెంట్స్ చాలా వరకు అసలు దాన్ని అది ఎక్కడి నుంచి తయారవుతుందండి? సోర్స్ ఏంటి? తిమింగలం వాంతి, సార్. కొంతమంది వాంతి అంటారు, కొంతమంది స్పెర్మ్ అంటారు. మొత్తం మీద ఒక రకమైనటువంటి అసహ్యకరమైన పదార్థం నుంచి తయారవుతుంది. అవునా? రెమెడీని చదువుకునేటప్పుడు ఇంత డీప్గా చదువుకోవాలి.
సో ఎటువంటి సోర్స్ నుంచి తయారవుతోందో దాని ప్రూవింగ్ లోను దాని అప్లికేషన్ లోను ఏముండాలండి? దాని తాలూకు క్వాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలా వద్దా? హలో అవ్వాలి సార్, హలో అవ్వాలి సార్. అవ్వాలి సార్. ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. సో ఆంబ్రాగ్రీషియాలో ఉండేది ఆ ఎంబరాస్మెంట్, ఆ అసహ్యకరమైనటువంటిది. అందుకని వాళ్ళన్నిటికీ అసహ్యమే వాళ్ళకి. ఆంబ్రాగ్రీషియాలో మీరు చూస్తే అన్నిటికీ అసహ్యపడుతూ ఉంటారు వాళ్ళు. లేదా సిగ్గుపడిపోతూ ఉంటారు. అతి సిగ్గు, మామూలుగా సిగ్గుపడడం కదా, అతిగా. మీకు ఒక అంటే జస్ట్ ఇప్పుడు మనకి టైం లేకపోయినా ఎలాగో ఈ సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం మీకు ఓకే అయితే ఒక కేసు చెప్తాను, లేదా ఈ హెమరేజెస్తో కంటిన్యూ అయిపోతాను. కేసు చెప్పండి, చెప్పండి సార్. కేసు చెప్పండి. చెప్పండి సార్. శ్రీకాంత్ గారు కేసు చెప్పండి. చెప్పండి. ఆ ఇప్పుడు కేసులో ఏమైందంటే ఒక ఒక లేడీ, ఒక 55 ఇయర్స్ లేడీ, ఆవిడికి విపరీతమైన ఎలర్జీ, అంటే తుమ్ములు, జలుబు. ఇంకా అంతా ఇంత తుమ్ములు కాదు, రోజుకు ఒక 40-50 తుమ్ములు వస్తాయి. ఈ ముక్కు, చెవులు, గొంతు, తర్వాత ఆ, కళ్ళు అన్ని దురదలు వచ్చేస్తాయి, విపరీతమైనటువంటి దురదలు పాపం. తర్వాత ఆవిడికి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉంది, IBS. అంటే ఈవిడికి పాపం మోషన్స్ అయిపోతుంటాయి. పాపం ఎంత ఇబ్బంది అంటే మోషన్స్కి ఈవిడ డయాపర్ కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు మోషన్ అవుతుందో తెలియదు ఈవిడికి. పాపం చాలా ఇబ్బందికరమైన కండిషన్. సరే కేసు తీసుకున్నాను, ఫుల్ కేసు తీసుకున్నప్పుడు నాకు సెంట్రల్ ఐడియా అంతా ఏమొచ్చిందంటే నేను కంప్లీట్గా బయటికి వెళ్ళడం మానేశాను. ఒకవేళ బయటికి వెళ్ళినా నేను డయాపర్స్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నేను బయటికంటూ వెళ్తే ఈ మోషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిందంటే నలుగురిలో నేను చాలా ఇబ్బంది పడిపోతాను. ఇబ్బంది పడిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, దాంతో నాకు విపరీతమైనటువంటి సిగ్గు వేసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇక్కడ దాకా వచ్చింది కేసు. ఏమండి వింటున్నారా? పెద్ద కేసు, గంట కేసు అనుకోండి, మీకు సూక్ష్మంగా చెప్పాను. ఇది కేసు. ఈ కేసులో ఆంబ్రాగ్రీషియా 200తో స్టార్ట్ చేశాను నేను. ఆంబ్రాగ్రీషియా 200, తర్వాత ఆంబ్రాగ్రీషియా 1Mతో. ఈ డయేరియా ప్రాబ్లం ఆవిడకి కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది, 100%. ఈ కోల్డ్, స్నీజింగ్స్, ఎలర్జీ కూడా చాలా వరకు సాల్వ్ అయ్యింది. కానీ ఆవిడకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సబాడెల్లా 6 జస్ట్ ఆవిడ రిజర్వ్ ఇచ్చాను, ఆ సబాడెల్లా 6 వేసుకుంటూ ఉంటారు అంతే ఆవిడ. ఇప్పటికి ఈవిడికి ఆంబ్రాగ్రీషియా 200 3 డోసెస్, 1M 1 డోసు ఇచ్చాను. లాస్ట్ 1 ఇయర్గా ఈవిడ నా ట్రీట్మెంట్లో ఉన్నారు, 1.5 ఇయర్. అండ్ వీ కెన్ కన్క్లూడ్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ క్యూర్. ఆవిడ ఇప్పుడు జస్ట్ ఏంటంటే కొన్ని రోజులు నార్మల్గా కంటిన్యూ చేయమన్నాను, ఒక 4-5 మంత్స్ చూద్దామండి, అప్పుడు కూడా 100% అయితే వీ కెన్ స్టాప్ ద ట్రీట్మెంట్ అని చెప్పాను. అలా ఉంటుంది ఆంబ్రాగ్రీషియాలో, అంత ఎంబరాస్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అన్ని చోట్ల అదే ఉంటుందండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమంటే మోషన్ పాస్కి వెళ్తే నలుగురిలోని ఎవరికైనా నవ్వుల పాలు అవుతామనే భయం ఉంటుంది కదండి అని. దాంతోపాటు ఆ అసహ్యం అనేది కూడా ఉంటుంది, అది చూసుకోవాలి మీరు. ఎంబరాస్మెంటు, ఆ బ్యాష్ఫుల్నెస్, ఆ టిమిడిటీ, ఆ అసహ్యం, అదే కెనాట్ పాస్ యూరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అనే దానికి మెయిన్గా అసోసియేట్ అయినటువంటి థీమ్ ఏంటంటే ఆ అసహ్యం అనేటువంటి ఫీలింగ్. వాళ్ళకి చాలా అసహ్యం అనే ఫీలింగ్, ఎందుకంటే రెమెడీ తాలూకు నేచరే అది అది అటువంటి వాటి నుంచి తయారైంది కాబట్టి దానికి అది ఉంటుంది. చూడండి ఎంత అద్భుతం, ఎలా పట్టుకోవాలో చూడండి రెమెడీస్ని. చిన్న చిత్కా కాదండి, కేసు కాదు, మనం చెప్పే ఆ చిన్న చిన్న లక్షణాల నుంచి పేషెంట్ని లాగేయాలి. అందుకని హోమియోపతి అంటే అంత ఈజీగా ఏదో
దాన్ని ఏమంటారు, అప్పడాలు పిసికినట్టు పిసికేద్దాం అంటే వచ్చే సబ్జెక్ట్ కాదు. చాలా దైవీకరమైనటువంటి భక్తి శ్రద్ధలు ఈ శాస్త్రం మీద ఉండాలి. అసలు ఏ శాస్త్రం మీద అయినా ఉండాలి, ఈ శాస్త్రం మీద మరీ ఉండాలి. సో ఆంబ్రాగ్రీషియాలో అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్లో రెండో పాయింట్, వీళ్ళు చాలా క్లోజ్గా పీపుల్తో అసోసియేట్ అయిపోతారు. ఆంబ్రాగ్రీషియా, లాక్ డెల్ఫినము, ఇవన్నీ కూడా ఆ సి ఇష్యూలో ఉన్నవి. వీళ్ళందరూ కూడా ఏంటంటే పాపం పీపుల్తో చాలా క్లోజ్గా ఉంటారు. అంటే వీళ్ళు చాలా గలగలా మాట్లాడేస్తుంటారు, చాలా చక్కగా కమ్యూనికేట్ అయిపోతుంటారు, ఏదో ఫాస్ఫరస్ పీపుల్లా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి పాపం మాయామర్మం తెలియదండి అంటారు మన వాళ్ళు. ఎవరైనా చూస్తే అబ్బాయి అసలు చాలా అమాయకులు అంటే ఏదన్నా చక్కగా మొహమ్మద్ చెప్తుంది, చక్కగా మాట్లాడేస్తుంది అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు ఆంబ్రాగ్రీషియాలో. అఫ్ కోర్స్ ఆ బ్యాక్ ఆస్పెక్ట్లో ఆ సిగ్గు, ఆ మొహమాటం అవి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళకి పీపుల్ ప్లీజర్స్. వాళ్ళు చాలా చాలా బాగా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు, పీపుల్తో అసోసియేట్ అవుతారు. అలాగే వాళ్ళు అనుకునే పీపుల్తో వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోతారు. అసలు మామూలుగా రక్త సంబంధీకులతోనే చాలా క్లోజ్గా ఉంటారు. అలా కాకపోయినా వేరే వాళ్ళైనా సరే వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా మింగిల్ అవుతారు ఆంబ్రాగ్రీషియాలో. అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళతో కనుక ఏదో ఒక కారణం చేత వాళ్ళు దూరం అవటం, వాళ్ళు చనిపోవటం, లేదా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవటము, లేదా వాళ్ళు జబ్బు పడ్డము, లేదా వాళ్ళు వీళ్ళతో ఏదో కారణం చేత మాట్లాడడం మానేయటము, ఇలా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరిగిందనుకోండి, యూజువల్గా వాళ్ళు ఆంబ్రాగ్రీషియాలోకి వెళ్ళిపోతారు. అంటే ఆంబ్రాగ్రీషియాలో అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా క్లోజ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళందరితోనూ చాలా క్లోజ్గా మాట్లాడతారు, చాలా క్లోజ్ అయిపోతారు. అటువంటప్పుడు వాళ్ళ నుంచి ఏర్పడ్డ ఆ విముఖత ఏదైతే ఉందో, ఆ దూరం ఏదైతే ఉందో, అది వీళ్ళకి కంప్లైంట్స్ని తీసుకొస్తుంది. అది ఆంబ్రాగ్రీషియా. అలా పట్టుకోవాలి ఆంబ్రాగ్రీషియా. ఓకేనా ఏమండి? ఓకే సార్, ఏమన్నా అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందండి. సేమ్ సిమ్టమ్స్ ఉండి అసహ్యం లేకపోతే అప్పుడు పక్క డ్రగ్ అసహ్యం లేకపోతే అంటే ఏంటండి? మీ ఏమిటి ఉద్దేశం? మీ ఉద్దేశం అంటే ఇప్పుడు మీరు ఈ యూరిన్ పాస్ అయిపోవటం ఇవన్నీ సిమ్టమ్స్ ఉండి అసహ్యం అనేది ఒక పాయింట్ లేదనుకోండి, డ్రగ్ మారిపోతుందిగా. యూజువల్గా ఆంబ్రాగ్రీషియాలో అయితే మాత్రం ఉంటుంది, డ్రగ్ మారుతుంది. ఎందుకంటే ఆంబ్రాగ్రీషియాలో సెంట్రల్ పాయింట్ ఇందాక నేను చెప్పాను కదా, అది తయారు చేసినటువంటి వేల్, దాన్ని నోసోడ్ ఆఫ్ వేల్ అంటారు. ఆ, అంటే దాని స్పెర్మ్ ఆఫ్, సారీ, నోసోడ్ అంటే స్పెర్మ్ ఆఫ్ వేల్ అంటారు. సార్కోడ్ కింద కన్సిడర్ చేస్తారు దాన్ని. ఎందుకంటే అది ఒక స్రావం కదా, శరీరంలోంచి వచ్చేటువంటి ఒక స్రావం నుంచి తయారు చేస్తారు. సో యూజువల్గా ఆ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఉండి తీరాలి యూజువల్గా. ఇంకా రేర్ కేసెస్లో ఇందాక నేను చెప్పాను ఉదాహరణకి, ఆ, అందుకని మనం అది తెలుసుకోవాలంటే మీరు అడిగే క్వశ్చను, ఈ నేను ఎప్పుడు చెప్పే కోప్డ్ అప్ స్టేటు, ఫెయిల్యూర్ స్టేటు మీకు అర్థం అవ్వాలి ఒక రెమెడీలో. అది అర్థం కాకపోతే ఈ లక్షణం ఎప్పుడు ఉంటుంది అనేది మీకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఎంమెట్. ఆర్ఎంమెట్లో వాడు ఏదైతే సూయిసైడల్ టెండెన్సీ వచ్చి వాడు చచ్చిపోతాడో అది వాడి ఫెయిల్యూర్ పార్ట్లో ఉంటుంది. అంటే అలాంట డీప్ సంఘటన వాడికి జరగాలి, జరిగితే వాడు ఆర్ఎంమెట్ ఫెయిల్యూర్ పార్ట్లోకి వెళ్ళి వాడు ఉరి తీసేసుకుంటాడు, లేదా సమ్ సూయిసైడల్ యాక్ట్ చేస్తాడు. కానీ కోప్డ్ అప్ స్టేట్లో ఉన్నప్పుడు వాడు దాంతో కోపింగ్ అవుతాడు. అంటే సూయిసైడల్ టెండెన్సీ వాడికి ఉన్నా వాడు చాలా స్ట్రాంగ్గా, రిజిడ్గా, ఫర్మ్గా ఉంటాడు, చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. వాడు చాలా పనులు ఒకేసారి చేయగలడు, చాలా మల్టీ టాస్కింగ్ చేయగలడు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలడు, పెద్ద పెద్ద వ్యవహారాలు నడపగలడు. ఇవన్నీ ఎప్పుడైతే దెబ్బతింటాయో అలా చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక మనిషికి
ఎప్పుడైతే ఇవన్నీ నడుస్తుంటాయో దాంతోపాటు ఒక ఈగో డెవలప్ అవుతుంది, నేనే చేస్తున్నాను అని చెప్పి. అది డెవలప్ అయిన రోజున ఏమవుతుందంటే ప్రకృతి అతను అక్కడ కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన తర్వాత వాడు దాన్ని తీసుకోలేక ఆ సూయిసైడల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో ముందు కూడా వాడు ఆరంభెట్టే, కానీ ముందు ఆరంభెట్తో వాడు ఉన్నప్పుడు వాడు కోపింగ్ అప్ లో ఉంటాడు కాబట్టి వాడికి ఏం పెద్ద డీప్ ప్యాథాలజీ కనబడదు. ఏవో చిన్న చితక సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ పెద్ద మనం ఆరంభెట్ట ఆలోచించాం, ఇంకో మంది ఏదో వేస్తాం, అది వెళ్ళిపోతుంది. చివరికి వాడు అంతా జరిగాక ఇందులోకి ల్యాండ్ అయ్యాక అప్పుడు ఆరంభెట్ట ఆలోచిస్తాం, ఈలో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అలాగా ఆంబ్రగ్రీషియాలో కోపింగ్ అప్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఈ అసహ్యం పెద్దగా అనిపించకపోవచ్చు. అప్పుడు ఆ కమ్యూనికేటివ్నెస్, నలుగురితో గలగలా మాట్లాడడం, పీపుల్ ప్లీజింగ్, వ్యక్తులతో భావాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, కలిసి మాట్లాడడం, చక్కగా కూర్చోవటం, గలగలా మాట్లాడడం, అవన్నీ కనబడతాయి. ఎప్పుడైతే ఇటువంటి ప్యాథాలజీ వచ్చింది ఆవిడకి, ఏది ఐబిఎస్, ఇందాకటి కేసులో ఐబిఎస్ వచ్చినప్పుడు ఆవిడలో ఆ అసహ్యం అనేటువంటి పాయింట్ ఇలాగ పిల్లర్లా లేచి కూర్చుంది. అప్పుడు మనకి ఆంబ్రగ్రీషియా ఆలోచించేలా మనల్ని చేసింది. సో కోప్ స్టేటు, ఫెయిల్యూర్ స్టేటు, సక్సెస్ స్టేటు, ఫెయిల్యూర్ స్టేటు మనకి క్లారిటీ వస్తేనే ఒక రెమెడీని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకని కొండ గుర్తులు, బండ గుర్తుల మీద మనం ఎప్పుడైతే వైద్యం చేస్తూ ఉంటామో మనం దెబ్బతింటాం కొన్ని రోజులకి. ఎందుకంటే అవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు రూస్టాక్స్ బ్రయోనియాలో బ్రయోనియాలో థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది నిజంగానే. ఈ బండ గుర్తు మీద మనం కొంత దూరం వెళ్ళిపోతాం కేసులో, చక్కగా వైద్యం చేయొచ్చు, మంచి రిజల్ట్స్ కూడా రావచ్చు. అండ్ భలేవారే మేము బ్రహ్మాండమైన కేసులు తగ్గించామని మీరు నాతో దెబ్బలాడచ్చు, కాదని అనట్లేదు నేను. కానీ మీకు సంపూర్ణంగా అర్థం మాత్రం ఎప్పటికీ అవ్వదు. ఎందుకు అవ్వదంటే మీరు అటువైపు అడుగులు వేయట్లేదు అసలు. మీరు ఎంతసేపు దీనికి అలవాటు పడిపోయారు, ఈ టైప్ ఆఫ్ దానికి. అలా జరిగినప్పుడు మనకు ఆ రెమెడీ తాలూకు సంపూర్ణత తెలియదు. మనం ఆ రెమెడీని పూర్తి స్థాయిలో ఆ రెమెడీకి మనం ఉపయోగపడలే. మన ద్వారా ఆవిడ చేయించుకునే పని ఏదైతే ఉందో ఆ అమ్మవారు కట్ చేసేస్తుంది మనకు అంతే. అందుకే అలా, ఎందుకంటే ఇప్పుడు హోమియోపతి డాక్టర్లు కొంత ఇది వచ్చాక, మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, ఈయనకు రోజుకి 50 మంది 60 మంది పేషెంట్లు ఉంటూ ఉంటారు, ఇంకా పైనే ఉంటారేమో కూడా. కానీ ఆయనకి జీరో నాలెడ్జ్. ఆయన ఏంటంటే తన స్వీట్ టాకింగ్ చేత నడుపుతున్నాడు ప్రాక్టీస్ అంతా. బాగా మాట్లాడతాడని ఒకే ఒక దాని మీద ప్రాక్టీస్ అంతా నడుస్తుంది. అందుకని ఒక ఆయన వచ్చి అన్నాడు నాతోటి, ఏమండి నేను ఆయన దగ్గర ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి వాడుతున్నాను, నాకు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నీకు మాకు గబక్కం చూసుకోపోతే హార్ట్ పోద్రా అన్నాడండి కార్డియాలజిస్ట్. ఏం చేయమంటారు అన్నాడు. నేను నీకు మందు ఏమన్నాయినా నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాను. ఎందుకంటే మనం ఆ స్టేజ్లో మనం ఏం చేయలేం. మరి ఈ 20 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడంటే తెలియదు. ఇలాంటి కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఆ అసంపూర్ణత వస్తుంది అంటే మనం ఆ వ్యక్తిని పూర్తిగా చదవట్లేదు, ఆ రెమెడీ గురించి పూర్తిగా నేర్చుకోవట్లేదు. సో ఫుల్ కేసు మన దగ్గర ఉండాలి. రెండోది ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ద రెమెడీ మన దగ్గర ఉండాలంటే ఈ మార్గం ఏం లేదు, వెళ్ళి కూర్చుని ఆ పాదాల దగ్గర కూర్చుని అమ్మా నువ్వు నాకు ఆ ఇది కలగజేయి అని ప్రార్థించడమే. చేస్తే ఏదో ఒక రోజుకి ఏదో ఒక రూపంలో మనకి ఆ రెమెడీ తాలూకు నాలెడ్జ్ మనకు అందుతుంది. ఈ కోప్డప్ స్టేట్, ఫెయిల్యూర్ స్టేట్ కనుక మీరు బాగా చదువుకుంటున్నట్టయితే ఇంకా డీపెన్గా, ఇంకా వైడ్గా మీకు ఆ రెమెడీ తాలూకు కంప్లీట్ పిక్చర్ మీ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్, నేను చెప్పిన అప్లికేషన్లోనే వాడాలని లేదు, మీకు కొత్తవి తట్టచ్చు. హనుమన్ అదే చెప్పాడు, నేనేదో చెప్పానని మీరు నమ్మద్దు, మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చూడండి, అది కూడా దీనికి అకౌంటబుల్ అయితేనే రండి, నమ్మండి. కానీ ఓసారి నమ్మాక వెనక్కి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. చూడండి క్రానిక్ డిసీజెస్లో ఉంటుంది. సో అలా మనం ఒక పాయింట్ అనేది ఎక్కడొస్తుందో కూడా చూడాలి. కోప్డప్ స్టేట్లో ఉన్నప్పుడు బహుశా అసహ్యం మీకు కనిపించకపోవచ్చు. కనిపించినప్పుడు అంటే ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పచ్చు. ఫాస్ఫరస్లో ఉంది, మాస్టర్ గారు చెప్పారు, ఫాస్ఫరస్ వాడు
ఒక పేజీ చదివాక ఏం చదివాను అనేది వాడికి గుర్తుండదు. ఇది ఫాస్ఫరస్లో ఉన్న మెంటల్ సిమ్టమ్. మాస్టర్ గారు కూడా చెప్పారు. ఓ పేజ్ అంతా చదివితే ఏం చదివానో వాడికి ఏం గుర్తుండదు. కానీ ఇదే ఫాస్ఫరస్ వాడు 100 పేజీలు చదివి చెప్పగలడు. అది కూడా ఫాస్ఫరస్లో ఉంది. అంత షార్ప్గా ఉంటాడు, అంత సెన్సిటివ్గా ఉంటాడు, అంత కమ్యూనికేటివ్గా ఉంటాడు. ఎప్పుడు సక్సెస్ స్టేట్లో. ఫెయిల్యూర్ స్టేట్లో అదే ఫాస్ఫరస్ వాడు ఒక పేజీ కూడా చదవలేడు. బ్రయోనియా కూడా థర్డ్ లో కూడా ఉంది సార్. థర్డ్ క్లాస్లో కూడా ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్. సో అలా మనం అంటే ఇప్పుడు మనం ఒక రెమెడీని చదువుకునేటప్పుడు ఇన్ని వైడ్ దాంట్లో చదువుకోవటం మీకు అడ్వాంటేజ్. అది మీరు ఇంకా ఇంకా బాగా అప్లై చేయగలుగుతారు. సో ఆ సిమ్టమ్ ఉండడం ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. పేషెంట్ ఆ జోన్లో వచ్చాడా మన దగ్గరికి, ఆ జోన్లో వస్తే ఖచ్చితంగా కనబడుతుంది. ఆ జోన్లో రాలేదనుకోండి, అసహ్యం కనిపించకపోవచ్చు. అంత మాత్రాన అది ఆంబ్రాక్రీషియా కాదని కాదు, ఆ స్టేజ్ వరకు వాడు ఇంకా రాలేదు, ఆ పాయింట్ లేదు. ఓకేనా? రైట్ సార్. రాజేంద్ర గారు ఇంకా గ్రీన్ జెండా ఊపలేదు ముందుకు వెళ్ళడానికి. అర్థమైందండి. సరే, ఓకే ఓకే. తర్వాత అమోనియం కార్బ్. ఇలా అయితే మనకి అవ్వదు కానీ చాలా పోలేండి, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం, పర్లేదు. అమోనియం కార్బ్లో కూడా ఈ మెన్రోజియాలు ఉంటాయండి. ఇందులో ఎలా ఉంటాయంటే అమోనియం కార్బ్లో బాగా చల్లటి ప్రదేశంకి వెళ్ళాడు అనుకోండి, ఏ ఊటీయో కొడైకెనాలో అలాంటి వాటికి వెళ్ళారనుకోండి, ఏదో పాపం సడన్ గా అక్కడ వాళ్ళకి బ్లీడింగ్ కనపడుతుంది. లేదా బాగా చల్లటి గాలిలో వాళ్ళు ప్రయాణం చేశారు, ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చేసరికి ఏదో ఎక్కువ నైట్ లాగా వాళ్ళకి బ్లీడింగ్ కనబడుతుంది. ఆ కోల్డ్ అమోనియం కార్బ్లో చాలా స్పెసిఫిక్. టూ మచ్ కోల్డ్కి లేదా లాంగ్ డ్రైవ్ దూరం వెళ్ళారు, టూ మచ్ కోల్డ్కి ఎక్స్ప్లోజ్ అయ్యారు, ఇలాంటి వాటికి ఖచ్చితంగా వాడికి వెంటనే కావచ్చు లేదా తర్వాత కావచ్చు, యూజువల్గా వెంటనే కనబడుతుంది, చాలా ఫాస్ట్గానే ఉంటుంది. వాళ్ళకి పగలు వెళ్ళారనుకోండి, రాత్రి కనబడుతుంది. అది మనకి అమోనియం కార్బ్లో చాలా స్పెసిఫిక్గా కనబడుతుంటుంది. నెక్స్ట్ ఎలిట్రిస్ ఫ్యారినోజా. ఇది చాలా మంది కొంచెం అండర్ రేటెడ్ రెమెడీస్లో ఇది కూడా ఉంది. ఎందుకంటే ఎలిట్రిస్ ఫ్యారినోజా గురించి కెంటే ఇచ్చారు, కానీ ఎక్కడ అప్లై చేయాలో మనకి తెలియదు. యూజువల్గా రైట్ ఓవేరియన్ సిస్ట్ ఉందండి, లెఫ్ట్ ఓవరీ సిస్ట్ ఉందండి అని చెప్తూ ఉంటారు స్కానింగ్లో. అలాంటప్పుడు నెలలో మధ్యలో కొన్నిసార్లు బ్లీడింగ్ కనబడుతుంటుంది. అంటే నెలకి మధ్యలో కొంచెం అప్పుడప్పుడు స్పాటింగ్ కనబడుతుంది. అది ఎలిట్రిస్ ఫ్యారినోజా లక్షణం. ఆ రకమైనటువంటి బ్లీడింగ్ అంటే ఒక రోజని కాదు, ఎప్పుడో ఆ రోజు ఏమి స్ట్రైన్ అవ్వకపోవచ్చు, శ్రమ పడకపోవచ్చు, ఏమి జరగకపోవచ్చు ఇందాక వాళ్ళలో లాగా, కానీ వాళ్ళకి నెలలో మధ్యలో కొంచెం స్పాటింగ్ లా కనబడుతూ ఉంటుంది. అది ఎలిట్రిస్ ఫ్యారినోజా. మీరు టెస్ట్ చేయిస్తే ఏదో ఒక గైనకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఓ ఓవరీ మీద సిస్ట్ ఉందనో, లేకపోతే ఇంకో దాని మీద సిస్ట్ ఉందనో, ఇలా ఏదో ఒక మాట ఖచ్చితంగా వస్తుంది. అది మనకి ఎలిట్రిస్ ఫ్యారినోజాలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్సనిక్ ఆల్బమ్ మీ అందరికీ తెలుసు. విపరీతమైన భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, చనిపోతానన్నటువంటి భయం ఉంటుంది. ముక్కులోంచి కావచ్చు, గొంతులోంచి కావచ్చు, చెవులోంచి కావచ్చు. విపరీతమైన యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫియర్ ఆఫ్ డెత్. వీటితో పాటు ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆర్సనిక్ ఆల్బంలో వాడికి అయిన దానికి వాడికి వచ్చే నీరసానికి సంబంధం ఉండదు. అంటే ఉదాహరణకి ఒక పావు చెంచా రక్తం పడింది అనుకుందాం గొంతులోంచి, ఎగ్జాంపుల్. వాడు బ్రష్ చేశాడు, బయటికి గాండ్రించి ఉమ్మాడు, ఉమ్మితే జస్ట్ ఒక చొక్కో 2 చొక్కల బ్లడ్ వచ్చింది, చూశాడు వాడు. ఇక ఆ రోజు వాడు మంచం మీద పడుకుని పోతాడు. ఏమిటయ్యా, ఏమిటి నీ సమస్య? అయ్యి బాబు నాకు రక్తం పడిందండి బాబు,
రక్తం పడింది, ఏం ప్రాబ్లం లేదు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, ఈ గొంతు క్యాన్సర్ ఏమైనా వచ్చిందంటారా, ఏమైనా గొంతు క్యాన్సర్ ఇనీషియల్ స్టేజ్లో ఉందంటారా? ఇలాగా మిమ్మల్ని పొద్దున్నుంచి రాత్రి దాకా వేధించేస్తుంటాడు. వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమిటండి బాబు, ఇంత పావు చెంచా కదా, ఒక చొక్కో 2 చొక్కలో పడి ఉంటుంది ఆ బ్లడ్, దీనికి ఈయన మంచానికి అతుక్కుపోయాడు, పొద్దున్నుంచి లేవడు, బ్రష్ చేయడు, స్నానం చేయడు, అన్నం తిండు. అంటే వీక్నెస్, పాతక్లో ఇస్తాడు ఈ పాయింట్, అద్భుతంగా ఉంటుంది. వీక్నెస్ నాట్ రిలేటెడ్ విత్ డిసీజ్ అంటాడు. పాతక్లో ఉంది ఆ రూబ్రిక్. అంటే వాడికి వచ్చిన జబ్బుకి వాడి నీరసానికి సంబంధం ఉండదు. వాడికి ఏమో చిన్న జబ్బు ఉంటుంది, వాడికి ఎంత నీరసం ఉన్నట్టుగా బిల్డప్ చేస్తూ ఉంటాడు వాడు. అది ఆర్సనిక్ ఆల్బంలో ఉంటుంది. అంటే వీటితో పాటు అది కూడా ఉంటుందండి, లేదా అవి వదిలేసి ఇది ఒక్కటే ఉండొచ్చు కూడా. పొద్దున్న ఒక వాంతి అయ్యింది, ఏం తింటే రాత్రి ఫ్రిడ్జ్లో దాచుకున్న చికెన్ తిన్నాడు, పొద్దున్న ఒక వాంతి అయ్యింది, ఇంకా అంతే. వాంతి అయ్యిందని చెప్పి వాడు పొద్దున్న కుర్చీలో కూర్చుంటాడు, ఇంకా ఆ కుర్చీలో సాయంత్రం దాకా లేవడు. డాక్టర్ గారికి ఫోన్ చేయండి, శ్రీకాంత్ గారికి ఒక మందు చెప్పాలి, నాకు చెప్తేనే నేను లేస్తాను ఇక్కడి నుంచి అంటాడు. ఏమిటంటే నీరసం అంటాడు. పొద్దున్నుంచి ఆ కుర్చీలో నేను నీరసం లేవలేను, పొద్దున్న వాంతి అయింది, నేను నీరసం లేవలేను, పొద్దున్న వాంతి అయింది అంటుంటాడు. అంటే వీక్నెస్, అంటే వాడి నీరసానికి వాడికి వచ్చిన జబ్బుకి అసలు సంబంధమే ఉండదు, అంత నీరసం ఒకేసారి కనపడుతుండదు. అది ఆర్సనిక్ ఆల్బం. సార్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ సార్ 6 లో వాడతారండి 30? జనరల్ గా మదర్ టీచర్ 6 వాడతారు, కానీ ఎలక్ట్రిక్ హయ్యర్ పొటెన్సీలో వేయడం సేఫే నన్ను అడిగితే. ఎందుకంటే దానికి మెంటల్ సిమ్టమ్స్ కూడా ప్రామాణికంగా లేవు కాబట్టి 30, అంటే నేను ఇప్పుడు చెప్పిన అండర్స్టాండింగ్ లో అయితే 30 వాడచ్చు. ఓకే సార్. ఓకే, ఓకేనా, ముందుకెళ్ళచ్చా? ఓకే సార్. నెక్స్ట్ ఆర్నికా. ఆర్నికాలో యూజువల్గా మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా బ్లంట్ ఇంజురీస్కి ఆర్నికా వాడతాం. అంటే దెబ్బలు, కంకు దెబ్బలు, వాటికి వాడతాం ఆర్నికాలో, అంతేగాని ఘాట్లకి బ్లడ్ వచ్చిన వాటిల్లో ఎక్కువగా వాడం. కానీ ఆర్నికాలో ఒక చోట ఈ హెమరేజిక్ టెండెన్సీ ఉంటుంది, 2 చోట్ల ఉంటుంది. ఒకటి ఏంటంటే యూజువల్గా ఫ్యామిలీ లైఫ్ అయిన తర్వాత ఆడవాళ్లలో కొంచెం బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆర్నికాలో. మనకి టెక్స్ట్లో దీన్ని బ్లీడింగ్ ఆఫ్టర్ కాయిషన్ అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళ తాలూకు మ్యూకస్ మెంబ్రెన్స్ అవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఆ డెలికేట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే కొంచెం ఈ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి ఇమీడియట్గా పాపం ఫ్యామిలీ లైఫ్ అయ్యాక బ్లీడింగ్ కనపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా బ్లీడింగ్ కనబడుతుంటుంది. గాయాలు కాదండి, ఆర్నికా గాయాల వల్ల వచ్చిన వాటిల్లో ఆర్నికా వేయకూడదని చెప్పారు మాస్టర్ గారు. అసలు ఆ హెమరేజ్ ఇక్కడ ఉండదు. మనం చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో లేదా ఇందాక చెప్పినట్టు కొంచెం ఫ్యామిలీ లైఫ్ తర్వాత బ్లడ్ కనిపించడం, ఇలాంటి వాటిల్లో ఆర్నికా ఇండికేట్ అవుతుంది. అలాగే ఇంటర్నల్ హెమరేజెస్ అంటే కొన్ని రకాల జ్వరాలలో బ్లడ్ పిక్చర్ మారిపోయి ఎకిమోసిస్ అంటారు. అంటే శరీరం మీద చిన్న 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 చుక్కలు, పిటికల్ హెమరేజెస్ అంటారు. ముఖ్యంగా డెంగీ జ్వరాలు, వైరల్ జ్వరాలు, అలాంటి వాటిల్లో ఆర్నికా ఉపయోగపడుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఎనాటమీలో ఆర్టరీసు, వెయిన్స్, క్యాపిల్లరీస్ అని ఉంటాయి. క్యాపిల్లరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది వీడికి, ఆర్నికా వాడికి. ఆర్టరీస్, వెయిన్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు వీడికి. అందుకని చిన్న 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 హెమరేజెస్, నల్లటి చుక్కలు కనబడుతూ ఉంటాయి. 103, 104 జ్వరం ఉంటుంది. ఏమండి సుబ్బారావు గారు లేవండి, చెప్పండి, నేను వచ్చాను శ్రీకాంత్ అని, గుర్తుపెట్టారా? గుర్తుపెట్టాను. ఎవరు శ్రీకాంత్? హోమియోపతి డాక్టర్. బాగుంది, లేవండి అంటే
వాడు కళ్ళు మూసుకునే ఉంటాడు. వీడు చెప్పే అడిగే ప్రతి క్వశ్చన్కి వాడు కరెక్ట్గా సమాధానం ఇస్తూ ఉంటాడు, కానీ వాడు మగతలో ఉంటాడు. అది ఆర్నిక అంటే. దాంతోపాటు హై టెంపరేచర్స్, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, ఒళ్ళంతా చితక్ కొట్టేసినట్టు, పచ్చడి ముద్దలో వేసినట్టు, మిక్సీలో వేసినట్టు ఉంటుంది. దాంతోపాటు శరీరం మీద అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ నల్లటి చుక్కలు ఉంటాయి. పల్స్ చూడ్డానికో బీపీ చూడ్డానికో మనం వాడు ఒళ్ళు అంటాడు. వాడు ఒళ్ళు పట్టుకుంటే పల్స్ చూద్దాం. చాలా మంది అసలు డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు పేషెంట్స్ని టచ్ చేయరు. అదొకటి. కొన్నిసార్లు టచ్ చేస్తేనే దొరికే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, అందులో ఇదొకటి. వాడు పల్స్ నాడి పట్టుకున్నాడు అంటాడు. ఏదో ఆ నాడి పట్టుకుంది వాడికి ఏదో పెద్ద దెబ్బ తగిలినట్టు అలా ఉంటుంది ఆర్నికాలో. చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి ఆర్నికా కేసులు. సో అలాంటి హెమరేజెస్, ప్రెగ్నెన్సీలో మధ్య మధ్యలో బ్లడ్ కనబడడం, తర్వాత ఈ పిటికల్ హెమరేజెస్, క్యాపిల్లరీ హెమరేజెస్, లేదా ఫ్యామిలీ లైఫ్ తర్వాత కొంచెం బ్లడ్ డిశ్చార్జ్ అవడం, ఇలాంటివి కనబడినప్పుడు మీరు ఆర్నికా 200 పొటెన్సీ, యూజువల్గా ఇది బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఏంటి అనేది చూసుకోవాలి. బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది వీళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఆర్నికా, ఆర్సనిక్ ఆల్బమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నెక్స్ట్, ఓకేనా ఏమండి? ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ బెల్లడోనా. బెల్లడోనాలో చాలా బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది, చాలా ఎర్రగా ఉంటుంది. తర్వాత వచ్చిన బ్లడ్ కూడా చాలా వేడిగా ఉంటుంది, బాగా హీట్తో ఉంటుంది. అలాగే మొహం అంతా ఎర్రగా టొమాటోలో అయిపోతుంది వాడికి. యూజువల్గా బెల్లడోనా పేషెంట్స్ బాగా ఫుల్ ప్లెథోరిక్గా ఉంటారు. చైనా వాళ్ళు ఎలా ఉంటారండి? ఎనిమిగ్గా ఎనిమిక్గా, పేల్గా, ఉంటారు సార్. పారిపోయి ఉంటారు. పాలిపోయి ఉంటారు. వెరీ గుడ్. సో ఒక్కొక్కసారి మనం పేషెంట్ తాలూకు లుక్ని కూడా కన్సిడర్ చేయాలి. అది కూడా మనకి వెటరమెడికానే. బెల్లడోనా వాళ్ళకి చాలా ఫుల్ బ్లడెడ్గా ఉంటారు, ప్లెథోరిక్గా ఉంటారు. బెల్లడోనాలో నిండు కొండలా ఉంటారు వాళ్ళు, మంచి ఇదిగా. కానీ చూస్తే వాళ్ళ బ్లడ్ అంతా చాలా ఫ్లో హెవీగా ఉంటుంది, బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది. అక్కడక్కడ డార్క్ క్లాట్స్ ఉంటే ఉండొచ్చు కాక, క్లాట్స్ పడుతూ ఉంటాయి. ముక్కులోంచి బ్లడ్, ఎపిస్టాక్సిస్. ఏమండి బ్లడ్ వస్తోంది, ముక్కంతా వేడిగా ఉంది, ఇమీడియట్గా మందు చెప్పాలి. మావాడికి ఎపిస్టాక్సిస్ ఉంది. బెల్లడోనా 30 ఒక డోస్ వేస్తే 2 నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వచ్చే బ్లడ్ వేడిగా ఉండాలి, ముక్కు వేడిగా ఉండాలి, బాగా బ్రైట్ రెడ్ బ్లడ్ ఉండాలి. అద్భుతంగా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ క్యూర్ చేయదు, తర్వాత మళ్ళీ వాడి కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేయాలి. ఎక్యూట్గా మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బెల్లడోనాతో సెట్ అయిపోతాడు వాడు. తర్వాత వాడు కాన్స్టిట్యూషన్ తీసుకుని వెయ్యాలి. లేదా చెవి బాగా నొప్పి వచ్చింది, ఊ అని గోల పెట్టేస్తున్నాడు, చెవి చూస్తే చెవి నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం ఇలా కిందకు వచ్చేసరికి ఇదంతా వేడిగా తగులుతోంది. బిడ్డ ఏడుస్తున్నాడు. బెల్లడోనా 200 ఒక్క డోసు వేయండి, టక్ మనకు క్యూర్ అయిపోతుంది ఇమీడియట్గా. గొంతులోంచి లేదా పొట్టలోంచి లేదా వెజైనల్ డిశ్చార్జెస్, ఏ హెమరేజెస్ అయినా బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది విత్ డార్క్ క్లాట్స్. తర్వాత అది చాలా వేడిగా ఉంటుంది, ఆ పార్ట్ కూడా వేడిగా ఉంటుంది. అది మనకి బెల్లడోనాలో ఇంపార్టెంట్. ఇందాక మనం ఆర్ట్రీలియల్ అన్నాం కదా, క్యాపిల్లరీ అన్నాం. అందులో ఏ రెమెడీలో అన్నామండి? క్యాపిల్లరీ హెమరేజెస్ ఉంటాయని ఆర్నికాలో అన్నాం కదా. వీడు ఆర్టీరియల్ హెమరేజెస్ భలే ఉంటాయి వీడి దగ్గర, బెల్లడోనా వాడు.
అందుకని ఎఫినిటీని అంత బాగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ రెమెడీ బొవిస్టా. ఈ బొవిస్టాలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే ఏ మాత్రం శ్రమ పడినా, ఏ మాత్రం ఎక్కువ పని చేసినా, యూజువల్గా పొద్దున్న లేవడం, ఇంటి పని చేసుకోవటం, మధ్యాహ్నం కాసేపు టీవీ చూడడం, మధ్యాహ్నం భోజనం చేయడం, కాసేపు పడుకోవటం, సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి కాస్త ఏదైనా టిఫిన్ చేసి పెట్టడం, రాత్రి భోజనం చేసి, ఈ హౌస్ వైఫ్ డ్యూటీస్. ఇలా ఉన్నంతసేపు భవిష్యత్తులో ఏమీ సిమ్టమ్స్ కనిపించవు. కాదండి, ఇవాళ పొద్దున అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాం, ఇంటికి వచ్చేసరికి బ్లడ్ కనపడింది. లేదా ఆ రోజు ఏదో పెళ్లికి వెళ్ళాం, రాజమండ్రిలోనే మంచి పెద్ద కళ్యాణ మండపం, చాలా దూరం నడవాల్సి వచ్చింది, ఇంటికి వచ్చేసరికి బ్లడ్ కనపడదు. అలాంటి లక్షణం ఉంటుంది భవిష్యత్తులో. లిటిల్ ఎగ్జర్షన్, క్యాల్కేరియా కార్బ్లో బోత్ మెంటల్ అండ్ ఫిజికల్. అది చిత్రం. ఫిజికల్ ఎగ్జర్షన్ ఒకటే అయితే భవిష్యత్తు, క్యాల్కేరియా కార్బ్లో అయితే మీకు వాడు ఆ రోజు ఏదైనా ఆలోచించాడు అనుకోండి, ఆ రోజు కూడా వాడికి బ్లడ్ కనపడుతుంది. ఫిజికల్ గాను మెంటల్ గాను ఎగ్జర్ట్ అయితే క్యాల్కేరియా కార్బ్, ఓన్లీ ఫిజికల్ ఎగ్జర్షన్ అయితే భవిష్యత్తు. అది భవిష్యత్తులో ఇంపార్టెంట్ సిమ్టమ్. అదే ఇందాక చెప్పుకున్నట్టు బిట్వీన్ ద పీరియడ్స్, ఆ ఓవ్యులేషన్ టైంలో కనపడడం అనేది ఇందులో కూడా మనకి ప్రామాణికంగా కనబడుతుంది. నెక్స్ట్ క్యాల్కేరియా కార్బ్లో మీ అందరికీ అద్భుతమైనటువంటి తెలుసు. క్యాల్కేరియా కార్బ్లో మెన్సస్ చాలా ప్రొఫ్యూజ్ అండ్ ప్రొలాంగ్డ్గా ఉంటుంది. అంటే 14వ తారీఖున మెన్సస్ వచ్చింది, మామూలుగా 3 రోజులు, 4 రోజులు, మ్యాక్సిమం 5 రోజులు, వారం అయినా తగ్గదు, ఇంకా అవుతూనే ఉంటుంది. ఆ రావడం ప్రొలాంగ్డ్గా ఉండడం అనేటువంటిది. అలాగే ఒక్కొక్కసారి మెనోపాజ్ వచ్చేసింది 45 ఏళ్లకో 50 ఏళ్లకో, ఆ తర్వాత ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో చూస్తే మళ్ళీ బ్లీడింగ్ కనబడుతుంది. అలాగా ఎప్పుడో ఆగిపోయిన పీరియడ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అది కూడా క్యాల్కేరియా కార్బ్లో ఉంటుంది. తర్వాత క్రియోసోటం అనే మందులో కూడా ఉంటుంది. యూజువల్ ఎప్పుడో ఆగిపోయిన మెన్సెస్ మళ్ళీ వస్తుంది. అలాగే ఏ చిన్న ఫిజికల్ మెంటల్ స్ట్రెయిన్ అయినా, ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా, మెంటల్గా ఆలోచించిన బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది క్యాల్కేరియా కార్బ్. అంటే వచ్చిన బ్లీడింగ్ తగ్గదు, ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ అవుతుంది. యూజువల్గా బ్రైట్ బ్లడ్ కూడా డార్క్ కాదు. లెకసిస్, క్రొటాలస్, నాజా, కార్బోవేజ్ వాళ్ళలాగా డార్క్ బ్లడ్ కాదు వీళ్ళకి, బ్రైట్ బ్లడ్డే విత్ కొంచెం క్లాట్స్ కూడా పడుతూ ఉంటాయి. యూజువల్గా సెకండ్ స్టేజ్లో క్యాల్కేరియా కార్బ్ ఎంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రైమరీగా బెలడోనా వాళ్ళంతా ఇండికేట్ అవుతారు, వాళ్ళు అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాల్కేరియా ఫాస్ చాలా వరకు క్యాల్కేరియా కార్బ్ లక్షణాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ గ్రోయింగ్ చిల్డ్రన్, అంటే ఈ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో ఈ క్యాల్కేరియా ఫాస్ స్పియర్ ఉంటుంది. అలాంటి టైంలో వచ్చే చాలా ఫిమేల్ కంప్లైంట్స్, చాలా బ్లీడింగ్ డిజార్డర్స్ మనకి క్యాల్కేరియా ఫాస్లోకి వస్తాయి. మిగతా లక్షణాలు చాలా వరకు క్యాల్కేరియా కార్బ్లో ఉండొచ్చు. వీటితో పాటు క్యాల్కేరియా ఫాస్లో చాలా సివియర్ డిస్మెనోరియా ఉంటుంది. అంటే మెన్సస్ వచ్చినప్పుడల్లా విలవిలవిల ఆడిపోతారు. అంటే ఎక్యూట్గా 1-2 డోసులు క్యూప్రమెట్ పడాలి, అంత సివియర్ మెలితిప్పేసినట్టు ఉంటుంది అనమాట డిస్మెనోరియా. మీరు నమ్మండి, ఇంక ఏ రెమెడీతోనూ తగ్గని కేసులు కూడా క్యాల్కేరియా ఫాస్తో తగ్గుతాయి. డిస్మెనోరియా అంత అద్భుతమైన రెమెడీ డిస్మెనోరియా. ముఖ్యంగా ఈ 10 నుంచి 20 ఏళ్ల మధ్య, అంటే సుమారుగా ఈ మినార్కి వచ్చే టైం, పెద్ద మనిషి అయ్యే టైం నుంచి కొంచెం
పెళ్ళిడికి వచ్చేదాకా ఉండేటువంటి టైము దాని స్పియర్. ఆ సమయంలో క్యాల్కేరియా ఫాస్ చాలా చోట్ల చాలా మందికి ఇండికేట్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ ఫిమేల్ హెమరేజ్ కంప్లైంట్స్ అంటారు, లేదా తలపోట్లు అంటారు. కొంతమంది రోజు స్కూల్కి వెళ్తారు. ఓ 9th క్లాస్ పిల్ల 8వ తరగతిలో పెద్ద మనిషి అయింది, 9వ తరగతి నుంచి మొదలెట్టిందండి. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మాకు తలపోట్లు తప్పట్లేదు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తలపోటు అంటుంది. ఎన్ని కేసులు అలాగా. క్యాల్కేరియా ఫాస్ అద్భుతం. అలాగే కొంతమందికి గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. అంటే ఈ కాళ్ళన్నీ పెక్కలన్నీ నొప్పులండి, ఎప్పుడు నొప్పులని పడుకుంటుంది, కొంచెం ఆడినా అలసిపోతుందండి. అది క్యాల్కేరియా కార్బన్లో కూడా ఉంటుంది. ఈరోజు డ్రిల్ పీరియడ్ జరిగింది. దాంతో డ్రిల్ పీరియడ్ అవగానే విపరీతమైన నొప్పులు. ఆ రోజంతా రాత్రి వాళ్ళ అమ్మతోటి నూనె రాయించుకుంటూ ఉంటుంది. క్యాల్కేరియా ఫాస్, టిపికల్ క్యాల్కేరియా ఫాస్ చిల్డ్రన్ వాళ్ళు. క్యాల్కేరియా ఫాస్ 200 ఒక డోసు, ఎక్కువ సార్లు రిపీట్ చేయక్కర్లేదు, అద్భుతంగా. వద్దండి నేను హోమియోపతి నమ్మనంటే క్యాల్కేరియా ఫాస్ 6x ఇవ్వండి, టిష్యూ సాల్ట్స్, అప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంత అద్భుతమైన మందు క్యాల్కేరియా ఫాస్. కానీ చెప్పానుగా, ఈ పీరియడ్లో తలపోట్లు కావచ్చు, ఫిమేల్ కంప్లైంట్స్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, కడుపు నొప్పులు కావచ్చు, లేదా డిస్మినోరియా, మెన్సస్ నొప్పులు కావచ్చు, చెవి నొప్పులు కావచ్చు, ఆ గ్రోయింగ్ ఏజ్ లో వచ్చేటువంటి చాలా వరకు సంవత్సరం నుంచి మనం పెరుగుతూనే ఉంటాం కదా. సో చిన్నప్పటి నుంచి వచ్చే వాటిల్లో కూడా పనిచేస్తుంది. కానీ ఫిమేల్ కంప్లైంట్స్ వరకు, అంటే ఈ హెమరేజ్ అనేది చిన్నప్పుడు ఉండదు కదా, పెద్ద మనిషి అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మాత్రం ఆ ఏజ్ అన్నమాట. ఓకేనా ఏమండి, పట్టుకున్నారా? ఓకే సార్. ఏం ఒకరిలో ఇద్దరు అంటున్నారు, మిగతా వాళ్ళు వింటున్నారా? వింటున్నామండి. ఓకే, వింటున్నాం సార్, ఫాలో అవుతున్నాం సార్. రాసుకుంటున్నాం సార్. రైట్. ఓకే. నెక్స్ట్ క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా ఫాస్, కార్బో వెజిటబిలిస్. ఇది ఒక దివ్యమైన మందు. ఇందులో ఇందాకటి దాకా యాక్టివ్ హెమరేజెస్ చెప్పుకున్నాం. బెలడోనాలో ఫోర్స్గా వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుందని. ఇందులో కరెక్ట్గా దానికి ఆపోజిట్ ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. కార్బోవేజ్లో ఏదో కొంచెం ఒకటో రెండో, ఒక ప్యాడ్ అర ప్యాడ్ ఇలా అవుతూ ఉంటుందని చెప్తారు పాపం కొంతమంది స్త్రీలు. చాలా ప్యాసివ్ హెమరేజ్, చాలా రోజులు రన్ అవుతూ ఉంటుంది. అలాగా ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు అయినా సరే కొంచెం కొంచెం కనబడుతూ ఉంటుందండి, కొంచెం కొంచెం ఇంకా కనబడుతుంది అంటారు. కార్బోవేజ్ 200 ఒక డోస్ వేస్తే తగ్గిపోతుంది. అందుకని పెర్సిస్టెంట్ హెమరేజెస్ అంటారు పెద్దవాళ్ళు, మాస్టర్స్ దీన్ని. ఎందుకంటే ఎన్నాళ్ళైనా తగ్గవు ఇవి మనం కార్బోవేజ్ చేయకపోతే. పాపం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నెల నుంచి వచ్చే నెల దాకా కనబడుతూనే ఉంటుంది. అలానే ఎక్కువ అవ్వదు, కొంచెం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కనబడుతుందండి అంట, చిత్రంగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా స్లైట్గా కనబడుతుందండి అంటారు. కార్బోవేజ్ 200. ప్యాసివ్ హెమరేజెస్ ఉంటాయి, యూజువల్గా కొంచెం డార్క్గా ఉంటాయి, అంత రెడ్ కలర్ డిశ్చార్జెస్ ఉండవు, కొంచెం డార్క్ రెడ్ లేకపోతే బ్లాక్ అలా ఉంటాయి. కానీ కొంచెం కొంచెం అవుతుంది, ప్యాసివ్ హెమరేజెస్ ఇవి. అది కార్బోవేజ్లో ఉంటుంది. కార్బోవేజ్ అలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాలోఫిల్లం. కాలోఫిల్లం ఈ హెమరేజెస్లో చాలా మంచి రెమెడీ. అయితే కాలోఫిల్లము ఎటువంటి హెమరేజెస్ అంటే పెయిన్ఫుల్ హెమరేజెస్ ఉండాలి వీటికి. అంటే యూజువల్గా అబార్షన్ టైంలో కానీ, అబార్షన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కానీ, లేదా మెన్సెస్ మామూలు మెన్సెస్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, ఫాల్స్ లేబర్ పెయిన్స్లో కానీ ఈ కాలోఫిల్లం ఇండికేట్ అవుతుంది. ఎలా ఇండికేట్ అవుతుందంటే, ఈ కాలోఫిల్లంకి పెద్దగా మెంటల్ సిమ్టమ్స్ ఏం లేవండి. దీని పాయింట్ ఏంటంటే, దీనికి చాలా సివియర్ పెయిన్స్ వచ్చి ఈ పొత్తి కడుపు నుంచి తొడల్లోకి, ఆ తొడల్లోంచి పాదాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి నొప్పులు. విలవిలవిలవిలాడిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నాడు అనుకోండి, ఇది అంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనుకోండి,
ప్రెగ్నెన్సీ పెయిన్స్ అంత పెయిన్స్ వచ్చేస్తాయి. ఏమిటండి బాబు ఇంకా 7వ నెలే అప్పుడే ఏమైనా డెలివరీ అయిపోతుందా అని భయం పట్టుకుంటుంది. యాక్చువల్గా అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఏమిటంటే సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీలో యూజువల్గా పెయిన్స్ ఏంటంటే ఓ చోట నుంచి ఓ చోటకి ఇలా ముందుకు జరిగి ఆ బిడ్డని బయటికి తోస్తాయి. మనకు కొంచెం ఎనాటమీ కూడా తెలియాలి. ఈ నడుంలోంచి పొత్తి కడుపు, పొత్తి కడుపు, ఆ పొత్తి కడుపు నుంచి వెజైనా దాకా నొప్పులు మొదలయ్యి ఆ సర్క్యులర్ ఫైబర్స్ అన్ని ఏం చేస్తాయంటే అవి స్ట్రెచ్ అయ్యి ఈ ఫేటస్ని బయటికి తోస్తాయి. దానికి మనం కూడా కొంత సపోర్ట్ చేయాలి. ఎవరైతే పాపం ఆ స్త్రీ ఉన్నారో వారు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. ఆ పెయిన్స్ ఎలాగో తోస్తుంటే మనం కూడా సపోర్ట్ చేస్తే ఆ బిడ్డ బయటకు వస్తుంది. ఇది యాక్చువల్గా జరిగే ఫినామినా. కానీ పెయిన్స్ ఇలా పొత్తి కడుపు నుంచి ఆ వెజైనా వైపు రావడం మానేసి ఉంటాయి. అది కాలోఫెల్లం. ఆ రకమైన నొప్పులు ఉంటే కాలోఫెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అది అబార్షన్ టైంలో అయినా ప్రెగ్నెన్సీ టైంలో అయినా అవేం కాదండి మెన్సెస్ వచ్చినప్పుడే బాగా విపరీతమైన నొప్పి వస్తుంది అన్నా ఇలా ఏ రకమైనటువంటి కండిషన్లోనైనా ఈ సిమ్టమ్ ఉంటేనే కాలోఫెల్లం పనిచేస్తుంది. లేదు డెలివరీ అవ్వాలి కానీ డెలివరీ ఇందాక నేను చెప్పినట్టు మీరు సంకల్ప హోమియోపతిలో క్యాలీ కార్బ్లో చెప్పాను, ఎప్పుడైనా స్టడీ చేయండి. క్యాలీ కార్బ్లో లేబర్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్యాలీ కార్బ్ కొట్టండి. సంకల్ప హోమియోపతి యూట్యూబ్ ఛానల్ మన ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి క్యాలీ కార్బ్ కొడితే క్యాలీ కార్బ్లో లేబర్లో ఉపయోగపడేటువంటి మందులన్నీ చెప్పాను. క్యాలీ కార్బు, ఆర్సనిక్ ఆల్బం, కాలోఫెల్లం, సిమ్సిఫ్యూగా, సెపియా, పల్సటెల్లా, నక్సవామిక, ఆర్సనిక్ ఆల్బం ఇవన్నీ కూడా మీకు ఉండాలి అక్కడ. ఈ మందులన్నీ లేబర్ దగ్గర రెడీగా. అక్కడక్కడక్కడ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే వాటి బట్టి తోసేయటమే. ఏ మందు వేయాలంటే అక్కడికక్కడ డిసైడ్ అవుతుంది. ఇవి మెయిన్గా ఈ రెమెడీస్ ఉంటే మీరు లేబర్ కండక్ట్ చేసేయగలరు, దాని మీద ఆ నాలెడ్జ్ ఉంటే. నాకు రాజమండ్రిలో ఒక ప్రఖ్యాత గైనకాలజిస్ట్ ఉన్నారు. ఆవిడ పేరు బాగోదు కానీ ఆవిడ అంటారు, ఏమండి బాబు శ్రీకాంత్ గారు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీరైతే అన్ని నార్మల్ అయిపోతున్నాయి అంటారు. ఒక 3 కేసులు చేశాను ఆవిడ దగ్గర, మన పేషెంట్స్ 3 నార్మల్ అయిపోయాయి, నార్మల్ డెలివరీ అయిపోయాయి ఆవిడకి ఆ లేబర్లో. అది కూడా ఆవిడకి అర్థమైపోయింది హోమియోపతి గురించి. వద్దులండి మీరు నార్మల్ చేసేస్తారు అంటుంది ఆవిడ. అంటే అంత ఎఫినిటీ ఉంటుంది మనకి లేబర్లో. కానీ మనం సరైన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. మీరు క్యాలీ కార్బ్ ప్రిఫర్ చేసి నోట్స్ రాసుకోండి, ఎందుకంటే మనకున్న టైం షార్ట్. కాలోఫెల్లంలో ఈ రకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ రకమైన లక్షణం ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయినా పనిచేస్తుంది, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అయినా పనిచేస్తుంది, లేబర్లో అయినా పనిచేస్తుంది, డిస్నోరియల్ అయినా పనిచేస్తుంది. ఏమిటండి అంటే నడుం నుంచి పొత్తి కడుపులోంచి తొడల్లోంచి పాదాల్లోకి నొప్పులు వస్తాయి. బాగా సివియర్గా వస్తూ ఉంటాయి, భరించలేనంత నొప్పులు వస్తాయి, కొంచెం కాదు. సిమ్సిఫ్యూగాలో కూడా ఇలాగే ఉంటుంది. అది కూడా గ్రేట్ యూట్రిన్ రెమెడీ. కానీ సిమ్సిఫ్యూగాలో పేషెంట్కి తొడల వరకు వస్తాయి మహా అయితే, అంతకన్నా కిందకి రావు. నెక్స్ట్ పేషెంట్ చాలా చిల్లీగా ఉంటాడు, బాగా చలిగా ఉంటాడు. వాడికి విపరీతమైన డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు నెగిటివ్ సైడే చూస్తూ ఉంటారు. ఏంటంటారు సిమ్సిఫ్యూగాలో సెన్సేషన్ యాజ్ ఇఫ్ సమ్ బ్లాక్ క్లౌడ్ ఈజ్ హ్యాంగింగ్ ఓవర్ హిజ్ హెడ్ అంటారు. అంటే నిజంగా మబ్బు వచ్చి కూర్చుంటుందనా, ఒక నల్లటి మబ్బు ఎప్పుడూ తల మీద ఉన్నట్టు ఉంటుంది అంటాడు. ఏమిటిది అంటే నల్లటి మబ్బు అండి కాదు, అలాగా ఎప్పుడూ వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, ఎప్పుడూ పాజిటివ్ చూడలేరు, అన్నిటికీ భయం, అన్నిటికీ అందుకని సిమ్సిఫ్యూగాని రాజన్ శంకరన్ గారు కూడా తీసుకొచ్చి లెప్రస్ మయాజంలో పెట్టాడు మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళు దేనికి కూడా పాజిటివిటీ చూడలేరు, ఎలూఫ్గా ఉంటారు, ఎలోన్గా ఉంటారు, లోన్లీగా ఉంటారు. అది సిమ్సిఫ్యూగా. ఓకేనండి. పొత్తి కడుపులోంచి వచ్చి ఇలా వెజైనాలో కాకుండా తొడల్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. దాంతోపాటు కీళ్ళన్నీ పట్టేస్తాయి, బాగా చలిగా ఉంటాడు పేషెంట్, జ్వరం వచ్చినట్టుగా ఉంటాడు,
ప్లస్ అస్సలు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ గనక ఉండినట్టయితే అటువంటి పేషెంట్స్లో మీరు సిమ్సిఫ్యూగా ఆలోచించవచ్చు. ఓకేనా? ఏమండి? హలో. ఓకే ఓకే సార్. సార్, ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. నెక్స్ట్ సిమ్సిఫ్యూగాలో బ్లడ్ కూడా చాలా డార్క్గా ఉంటుంది, చాలా నల్లగా ఉంటుంది. ఇందాక బ్రైట్ రెడ్ బ్లడ్ అనుకున్నాం, కాదు, డార్క్గా ఉంటుంది వీళ్ళలో, కార్బోవేజ్ వాళ్ళలాగా. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన మందు నెక్స్ట్ చైనా. చైనా తెలుసు కదండి, చెప్పాలా? మీరే నాకు చెప్తారు చైనా. చైనాలో విపరీతమైనటువంటి హెమరేజెస్ ఉంటాయి, చాలా పేల్గా ఉంటారు, ఎనీమిక్గా ఉంటారు, కూర్చుని లేస్తే కళ్ళు తిరుగుతాయి, చెవులు గళ్ళు పడుతున్నాయండి అంటారు చైనా వాళ్ళు. అది మనకి చైనా ఇండికేషన్. ఏ రకమైన హెమరేజెస్ తీసుకోండి, యూరిన్లో బ్లడ్ పడింది, ఒక ఆయన మనం ఫోన్ చేశాడు యూరిన్లోంచి బ్లడ్ వస్తుందని, ఏం టెస్టులు చేయించుకోమంటారు? ప్రాస్టేట్ అంటారా? సిస్టైటిస్ అంటారా? ఈజీఎఫ్ఆర్ చేయిస్తే బెటర్ అంటారా? ఏ రెమెడీ అండి? ఏం మందు? ఆర్సనికాల్. మనకే టెస్టులు చెప్తూ ఉంటారు, ఈజీఎఫ్ఆర్ చేయించుకోమంటారా అని అడుగుతున్నాడు పేషెంట్. సో అలా ఉంటుందన్నమాట. చైనాలో ఏంటంటే విపరీతంగా నిజమైన నీరసం వస్తుంది. ఆర్సనికంలో లాగా చిన్నదైతే పెద్ద నీరసం కాదు, నిజంగానే పెద్దదైనా పెద్ద నీరసం. చైనాలో విపరీతమైన నీరసం, కళ్ళు తిరగటం, చెవులు గళ్ళు పడడం, విపరీతమైన రక్తస్రావాలు, లేదా రక్తస్రావాలు అయిన తర్వాత ఈ లక్షణాలన్నీ రావడం. వాటితో వచ్చిన చైనా పనిచేస్తుంది, అవి ఆగిపోయిన తర్వాత వాటి తాలూకు రెమినిసెన్సెస్ ఉన్నా, వాటి తాలూకు కాన్సిక్వెన్సెస్ ఉన్నా, వాటి తాలూకు సీక్వెన్సీ ఉన్నా చైనా పనిచేస్తుంది. అది చైనా అంటే. ఓకేనా సార్? సో ఇక్కడతో నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, క్షమించాలి, మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను. ఇంకెన్ని డ్రగ్స్ ఉన్నాయండి? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఎక్సీలో ఉన్నాం మనం. ఇప్పుడు చంద్రమోహన్ గారిని పర్మిషన్ అడుగుదాం ఇంకో 2 క్లాసులకి. గురుగారిని అడగండి, మరి ఆయన ఏమైనా అవకాశం ఇస్తే చూద్దాం తప్పకుండా. అలాగే. ఓకేనా? తప్పకుండా మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చిందో అప్పుడు గుర్తు చేయండి, ఏమన్నా మనం చైనా అక్కడ వదిలేసాం, అది కంప్లీట్ చేద్దాం అని. అప్పుడు శ్రీకాంత్ గారు, గోరంగ్ గాయక్ ఒక డాక్టర్ గారు ఉన్నారు కదండి, గౌరంగ్ గాయక్. ఆయన కూడా బ్లీడింగ్స్ మీద గ్రూప్స్ వైజ్ గా డ్రగ్స్ చెప్పాడండి. ఒప్పుడో గ్రూప్, ఆ టాపిక్ కూడా కొద్దిగా బాగుంది సార్, ఒకసారి నెట్ లో చూడండి. అది కూడా కలిపి చెప్తే మా బొడ్డలకు ఉపయోగపడుతుంది. నెట్ లో ఉందండి అది. నాకు నెట్ లో ఉందండి, గోరంగ్ గాయక్ బ్లీడింగ్స్ గురించి. గౌరాంగ్ గాయక్వాడ్ తో ఉన్నది ప్రాబ్లం ఏంటంటే, అంటే మనలో మనకు చెప్తున్నాను, యూజువల్గా ఆయనతో ఉన్న సమస్య, ఆయన అక్కడ ఇక్కడ పోగు చేసి చెప్తాడు, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన చాలా రీసెంట్ కంప్లీటెడ్ డాక్టర్, ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది అంతే. అలాగే ప్రిస్క్రిప్షన్స్ కూడా చాలా హ్యాప్హాజార్డ్గా ఉంటాయి. అంటే మీకు తెలియదు కదా, నాకు ఆయనతో ప్రత్యక్ష అనుభవం ఉంది. అంటే రోజుకో మంది వేస్తూ ఉంటాడు ఆయన. అదొక సమస్య. మూడోది ఏంటంటే, ఒక ఆయన ఒక కేసు చెప్పారు నాకు, ఒక పెద్ద ఆయన డాక్టర్ గారు. ఏంటంటే ఆయనకి క్రియాటినిన్ 4.5కి దగ్గర ఒక కేసు వచ్చింది ఆయనకి. వస్తే ఆయన వైద్యం మొదలెట్టాడు. ఒక 3 ఏళ్ళు చేశాక అది 3కి వచ్చింది, ఆ భగవంతుడి దయ వల్ల. ఇలాగే మీలాగే అవి చూసి ఇంటర్నెట్లో గౌరంగ్ గాయక్వాడ్ దగ్గరికి పంపిస్తే ఆ కేసు సక్సెస్ అవుద్ది అనుకుని ఆ డాక్టర్ గారు పాపం ఆయన్ని పంపించారు. పంపిస్తే విత్ ఇన్ 3 నెలల్లో అది 10కి వెళ్ళిపోయింది క్రియాటినిన్. తర్వాత 6 నెలలకు ఆ పేషెంట్ చచ్చిపోయాడు. దాంతో ఈ డాక్టర్ గారు ఒకసారి నన్ను కలిసి, ఏమన్నా బాబు మీకు దండం పెడతాను,
నేను చాలా తప్పుడు నీకు దాంట్లో ఇప్పటికీ నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను. నేను 3 ఏళ్ళు కష్టపడి 4.5 నుంచి 3కి తెప్పించాను కేసు. అలాంటి కేసు పోయిందని నాకు చాలా గిల్టీగా ఉందండి, నేను తప్పు చేశానని అని అన్నాడు మహానుభావుడు పాపం. చాలా ఇబ్బంది అంటే నేను వాస్తవంగా చెప్తున్నాను మీకు. అంటే ఈ నెట్లో వాటిల్లో మీకు కనబడే వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. మనం ఒకవైపే చూసి చూడు ఒకవైపే చూడు అన్నట్టుగా ఉంటుంది ఇవన్నీ. ఎందుకంటే ఆ రెండో వైపు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే చూడడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కూడా అవంత మీకు ఇదే పోవు. అందుకని సరేనండి, మీరు అలాగే. కొంచెం జాగ్రత్త వహించండి. సరేనండి, అలాగే సార్. తర్వాత మీరు ఏదో ఒక మందు అడిగారు, ఐ థింక్ అది మన దగ్గర ఉన్నట్టుందని అనుకున్నాను. నేను మీకు చెప్దాం అనుకున్న తర్వాత మళ్ళీ కాంటాక్ట్ రాలేదు మీతోటి. ఏదో మందు మరి అడిగారు మీరు. మీరు ఫాల్కన్ పి నేను తెప్పించుకోవాలంటే ఆన్లైన్ ఫాల్కన్ లో పి దొరుకుతుంది. ఫాల్కన్. ఫాల్కన్ ఫాల్కన్ పి మన దగ్గర ఉంది మందు. సరే సార్. ఏమన్నా అద్భుతమైన రెమెడీ అసలు. అది ఒక కేసులో వేస్తే ఆ నల్లగా అయిపోయిన ఆ పళ్ళు, ఫాల్కన్ ఇండికేట్ అయిన కుర్రోడికి, ఆ పిల్లోడికి నల్లగా అయిపోయిన పళ్ళు మామూలు కలర్లోకి వచ్చేసాయి. ఆ గమ్స్ అన్ని అంత అద్భుతంగా పనిచేసింది. ఎక్కడి నుంచి తెప్పించారు సార్? నేను అది పూణేలో ఉందండి ఒక ఇన్స్టిట్యూట్, అది పూణే ఏంటంటే సాక్షి సాక్షి అని అతను పూణేలో ఉంది. అది సాక్షి వాళ్ళే యాక్చువల్గా ఇండియా మొత్తం రేర్ రెమెడీస్ సప్లై చేసేది. ఇక అది కూడా దొరకకపోతే నేను హీలియోస్ నుంచి తెప్పిస్తాను. కొంచెం కాస్ట్లీ, అది చెప్పాను కదా మొన్న బెడ్చులస్ సాల్బా తెప్పించే 4,000 అయింది అది. అంటే అది బాగా రేర్ డ్రగ్స్ అయితే హీలియోస్ నుంచి తెప్పిస్తాం యూజువల్గా ఇక్కడ దొరకకపోతే. కానీ యూజువల్గా ఈ సాక్షిలో దొరుకుతాయి చాలా వరకు. హీలియోస్ అంటే ఎక్కడది? ఫార్మా? అది యూకే అండి, ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్. అది కొంచెం కాస్ట్లీ, అవి నెట్లో చాలా కాస్ట్లీ రెమెడీస్ అవి. అలాగే నారాయణన్ వెర్లాగ్ అని కూడా ఉంది, వాళ్ళు ఈ పుస్తకాలు అవి కూడా అమ్ముతారు. నారాయణ వెర్లాగ్ అని చాలా మంచి ఇన్స్టిట్యూట్, అది కూడా వాళ్ళు కూడా కొన్ని రెమెడీస్ అమ్ముతున్నారు. అన్ని కాస్ట్లీ అఫేర్. మనం అంత అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే హోమియోపతి అంటే ఫ్రీ అనుకుంటారు. ఇలాంటివి మీరు ఆలోచిస్తే కళ్ళు తిరుగుతాయి. అంతంత మందులు, అంతంత రేట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. అది ఎక్కడండి? నారాయణది ఏది, ఏ ఊరు? ఇంటర్నెట్ అది ఐ థింక్ స్విట్జర్లాండ్ అనుకుంటండి, మీకు నెట్లో వస్తుంది. పూణేలో రాజేష్ భాటియా అని ఒక ఆయన ఉన్నారు సార్, రాజేష్ డాక్టర్. బెహతి, అతనిదేనండి సాక్షి అనేది, కరెక్ట్ ఆయనే, రాజేష్ బెహతి. అవునండి. అతను ఫోన్ నెంబర్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఆయన కావాల్సి ఇద్దాం. కానీ వాళ్ళు కొంచెం ఏమన్నా పెట్టండి సార్, ఒకసారి ట్రై చేస్తాను. ఆయన కాంటాక్ట్ నెంబర్ పెడతానండి మీ నేను. దగ్గరికి నేను వచ్చి తెచ్చుకుంటానండి ఆ డ్రగ్. రాజశేఖర్ గారు కాదు, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్, సారీ. ఇద్దరిని అట్లా పిలవడం అలవాటు అయిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. మీ మీద కేసులు కూడా పెడతారు అలాంటివి చేస్తే. క్షమించండి బాబు. జరిగే అవి మీ మీద కూడా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు, అందుకని. క్షమించండి. అట్లాగా ఇద్దరిని పిలవటం అలవాటు అయిపోయిందండి. అవును సార్, అవి నిలబెట్టుకోవాలి కదా, మర్డర్లు చేయించేలా చేయకూడదు కదా. ఏదో అట్లా జరిగిపోయింది. ఏం చేద్దాం. నేను మీ దగ్గరికి వచ్చి తెచ్చుకుంటాను సార్. ఎప్పుడు కూడా మనకి ఏదైనా డిగ్నిఫైడ్ వేలో ఉండాలి. అది మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ బలవంతాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. అదేలేండి. నేను వచ్చి తెచ్చుకుంటానండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకేనా? నమస్తే అండి. వాసుదేవ. సార్. ఓకే సార్, వాసుదేవ. ఏమన్నా ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? విచారంలో ఆంబ్రిగేషియా అని మీరు చెప్పారు కదా, అప్పుడు ముందుగా ఆంబ్రిగేషియా వేస్తే విచారం అవన్నీ పోతాయండి గ్రహించగలిగితే? ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరకు రావాలి ఆ టైంకి. వస్తే డెఫినెట్ గా ఇండికేట్ అయితే చాలా కరెక్ట్, అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఫెయిల్యూర్ ఫాస్ట్ లో అది బాగా ఇండికేట్ అయింది.
ఫెయిల్యూర్ లో ఖచ్చితంగా వస్తాడుగా, వాడికి ఒంటి మీద జబ్బులు వస్తాయిగా. ఉమ్, ఫెయిల్యూర్ పార్ట్ లో ఏమవుద్ది, పాథాలజీ అంతా ఒంటి మీద ఉంటుంది. అందుకని వాడు ఏం ఉమ్, చేస్తాడు, ఖచ్చితంగా డాక్టర్లను వెతుక్కుని వస్తాడు. ఉమ్, కోప్డ్ అప్ స్టేట్ లో, సక్సెస్ స్టేట్ లో పెద్దగా మీకు మెంటల్ సిమ్టమ్స్ కనబడవు. ఎందుకంటే అంత ఫెయిల్యూర్ వాడికి ఏం జరగలేదు వాడి లైఫ్ లో. అందుకని ఏవో ఉమ్, ఒకటో రెండో చిన్న ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆరం మెటాలికం వాడు మల్టీ టాలెంటెడ్ అవ్వటం వల్ల వాడు ఉమ్, అనేక ఆలోచనలతో ఈ వాడికి ఇన్ఫీరిటీ కాంప్లెక్స్ అయ్యి సూసైడ్ టెండెన్సీ చేసుకుంటాడు అనమాట. అంతే కదా సార్. ఇప్పుడు హలో. ఆరం మెట్టువాడు ఉన్నాడు, ఆరం మెట్టువాడు చాలా బాధ్యతలను తన నెత్తికి ఎక్కించుకుంటాడు. ఓకే, వాడు కొన్నాళ్ళు చేయగలుగుతాడు. కొన్నాళ్ళు చేశాక ఒక మనిషి తన లైఫ్ లో ఎన్ని పరిమితులు చేయగలడు చెప్పండి? కొంతవరకే కదండి. కొంతవరకే కదా. వాడు లిమిటెడ్ ఫెలో కదా. అది దాటిన తర్వాత వాడు ఇంక చెయ్యలేని పరిస్థితి వచ్చాక వాడు డిప్రెస్ అయిపోతాడు. ఎగ్జాక్ట్ గా ఇంతవరకు ఏవైతే చెయ్యగలిగాడో అవేమీ ఈసారి చేయలేడు వాడు. చేయలేక అప్పుడు యూరిన్ డిప్రెస్. చెప్పండి. డాక్టర్ గారు, యూరిన్ పాస్ చేయడం అన్నది స్ట్రేంజర్స్ ఎదురుగా చేయకూడదు, లైకోపోటీ కూడా ఉంటుందా డాక్టర్ గారు? ఆ సిమ్టమ్ లైకోపోడియంలో ఉంటుందండి. నేను అనేది ఆ సిమ్టమ్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పానండి. ఇప్పుడు అదే సిమ్టమ్ మనం ఎన్ని వందల సార్లు చదివినా ఏం తెలుస్తుంది? ఎవడన్నా పేషెంట్ వచ్చి చెప్తాడా, నేను ఇతరులు ఉండగా యూరిన్ మీరు ఎంతమంది విన్నారు? ఆ సిమ్టమ్ లో యాక్చువల్ గా ప్రోవర్ ఏమి ఎక్స్పీరియన్స్ చేశాడో అది మీకు చెప్పాను ఈవేళ. అర్థమైందండి? హలో సార్, అంటే అక్కడ లైకోపోటీలో సిగ్గు ఉండదంటారా? సార్ సిగ్గు ఉంటుంది సార్. ఆ లక్షణం వెనకాల ఏముంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నాను. లైకోపోడియంలో కూడా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. ఆ సిమ్టము సిగ్గుకి సంబంధించింది కాదు, ఒక రకమైన అసహ్యానికి సంబంధించింది. ఎందుకంటే యాంబ్రాగ్రీషియా స్వతహాగా తయారైనటువంటిదే అటువంటి దాని నుంచి తయారైంది. అవునా? అవును సార్, కరెక్టే. అందుకని ఆ అసహ్యత అనేది దాని ప్రూవింగ్స్ లో వస్తుంది. ఆ లక్షణాన్ని పట్టుకోవద్దు, లక్షణం వెనకాల పెద్దవాళ్ళు ఏం అనుభూతి చెందుతున్నారు ఆ ప్రూవింగ్ అనేది పట్టుకోండి. అది మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు లక్షణాన్ని పట్టుకుంటున్నారు, అది సిగ్గుండదా ఇది ఎగ్గుండదా కాదు, ఆ లక్షణం వెనకాల వాడు ఏం అనుభవించాడు అనేది ఇంపార్టెంట్. అది ఇంకా లోపల మనిషి గురించి తెలియజేస్తుంది మనకి. ఓకేనా సార్? అమ్మోనియం కార్బులో టూ కోల్డ్ టూ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించినప్పుడు హెమరేజ్ ఉంటుందన్నారా? నోస్ బ్లీడింగ్ అండి అది? నోస్ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు సార్. మంచి క్వశ్చన్ అది. నోస్ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు, కానీ యుట్రైన్ హెమరేజ్, ఏ హెమరేజ్ అయినా అమోనియం కార్బ్ ఇండికేట్ అవుతుంది. కార్బ్ ఉండడం వల్ల, అక్కడ అమోనియం కార్బ్ ఉండడం వల్ల అవి చల్లగా ఉంటాయి. అంటే ప్యాసివ్ గా ఉంటుంది, అంటే ఏదో పెద్ద ఫోర్స్ తో అయినట్టుగా ఉండదు. ఒకటి. రెండోది కార్బన్ వల్ల, కార్బన్ విపరీతమైన నీరసానికి తెచ్చు. అందుకే క్యాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్ వీళ్ళందరూ చాలా నీరసం పేషెంట్లు. కార్బన్ ఏం చేస్తుందంటే ఒంట్లో ఉన్న చల్లదనాన్ని ప్రేరేపిస్తుంది. అందుకని వాళ్ళు అంత నీరసపడిపోయి దాంతో చెమటలు పట్టిపోయి చల్లగా అయిపోతూ ఉంటారు. కార్బన్ వాళ్ళు, గ్రాఫైటిస్ వాళ్ళు చూడండి, కార్బోవిజ్ వాళ్ళు చూడండి, కార్బన్ మీకు ఎక్కడుంటే అక్కడ చల్లదనం వచ్చేస్తుంది. అందుకని అమోనియం కార్బ్ లో కూడా పేషెంట్ బాగా చల్లగా అయిపోతాడు. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారా, మీరు అడగడం వల్ల అదే క్వశ్చన్స్ తో మనకు వచ్చేటువంటిది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినప్పుడు ఆ సిమ్టమ్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను.
అమోనియం కార్బ్. ఇప్పుడు మీరు అడగడం వల్ల అమోనియం కార్బ్ లో ఆ కోల్డ్ ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయన్న పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అయింది ఇప్పుడు. అవునండి. అందుకనే క్వశ్చన్స్ ఓకే సార్. అడగాలి ఎప్పుడు కూడా. ఏదో పురాణం విన్నట్టు పురాణంలో కూడా అడగాలి, అసలు అలా అలా అని పెట్టారు కానీ అసలు పురాణంలో ఇంకా ఎక్కువ అడగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేనా సార్ గురు అమ్మా చెప్పండి ఓకే చెప్పండి. వాసుదేవ సార్. అంబగ్రసే వాడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా వాడు వెళ్ళాడని ఒకసారి సార్ చెప్తున్నారు. అంత ఆ అందులో కూడా చూడండి ఆ టిమిడిటీ, బ్యాష్ఫుల్నెస్, అది అంటే కారణం ఆ లోపల తన మీద తనకుండే న్యూన్యతాభావం, ఇంకొక రకమైన అసహ్యం అనొచ్చు దాన్ని. అంటే ఉదాహరణకి వాడు ప్రతిదానికి వాడికి ఒకవేళ ఒక పింపుల్ ఉందనుకోండి, ఈ పింపుల్తో సిగ్గుగా ఉండడం, పింపుల్ నలుగురిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనడం ఒకటి కదా, అవునా? ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే, ఈ సార్ ఈ పింపుల్తో వాడి మీద వాడికి ఒక అసహ్య భావం వచ్చేస్తుంది. అది నేను అంటున్నాను. సిగ్గు వేరు, అసహ్యం వేరు. యాంబరగ్రీషాలో ఆ పరిధి దాటుతుంది. సిగ్గు దాటి ఆ అసహ్యంలోకి వెళ్తాడు వాడు. అంటే వాడి మీద వాడికి చాలా న్యూన్యతా భావం, సిగ్గు, అసహ్యత ఉండి వాడు ఫంక్షన్స్కి వెళ్ళడం. థ్యాంక్ యూ సార్, బాగుంది సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్తే నమస్కారం సార్. శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.